వాట్ ఈజ్ ఏఐ అంటే ఈ ఏఐ ఎవల్యూషన్ అనేది ఎలా చూడాలి మనం? ఒక్క టూల్ మనం సాంగ్ కావాలంటే ఒకటి లైవ్ లో చేద్దాము. ఒక యాప్ లో నార్మల్ గా చేస్తే 2 నిమిషాల్లో మనకి సాంగ్ వచ్చేస్తుంది. ఇలా క్రియేట్ చేయాలి, ఈ స్టైల్లో క్రియేట్ చేయాలని దానికి ఎలా? జీపీటీ ఫుల్ ఫామ్ అంటే జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉన్న టూల్. మనకి ఇక్కడ కూడా సాంగ్ లో క్రియేట్ చేసేటప్పుడు కింద సాంగ్ స్టైల్ అని అడుగుతుంది. ఇన్స్పైరింగ్ ఉండాలా, ఫోక్ ఉండాలా, భక్తి ఉండాలా. ఫస్ట్ కాలం ఏఐ మోడ్ అని వస్తుంది. వాళ్ళంతా స్పెసిఫై చేయడానికి రీజన్ ఇప్పుడు మనకి పర్ప్లెక్సిటీ ఫ్రీ అందరికి. చాట్ జీపీటీ November 4th ఫ్రీ ఆఫ్ కాస్ట్. జియో వాళ్ళు గూగుల్తో టైప్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వీళ్ళందరూ ఇంత ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు బర్నింగ్ స్టేజ్లో ఎందుకు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మీరు గిబ్లీ స్టైల్ ట్రెండ్ అయింది. కొంతమంది ఏంటంటే వాళ్ళ గ్యాలరీ యాక్సెస్ కూడా ఇచ్చేసారు. గ్యాలరీ యాక్సెస్ జెమినీకి గ్యాలరీ యాక్సెస్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే, రీసెంట్గా ఒక అమ్మాయిది ట్రెండ్ అయింది. కంటికి కనపడిన ఒక శత్రువు వచ్చి మొత్తం మనల్ని నాశనం చేసినట్టు అవుతుంది. కంపెనీస్ అసలు బిజినెస్ ఎలా చేస్తాయి? యూఎస్లో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకుంటాయి, ఎక్కడ వర్క్ ఫోర్స్ తక్కువ రేట్కి దొరికితే. అయితే ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్స్ కానీ లేకపోతే ఇప్పుడు సినిమా ఇవన్నీ మనకు రెగ్యులర్గా ఉంటాయి. మీది 5 seconds వీడియో నేను తీసుకొని నేను ఒక టూల్కి వెళ్ళి ఇచ్చేసి నేను మీ వీడియోని క్లోన్ చేసేది. ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ అనేది అంటే ఒక రకంగా సెలబ్రిటీల పాట శాపంగా మారింది. పొలిటీషియన్స్కి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, రేపు పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి. 1 day ముందు రాత్రి వాట్సాప్లో ఒక వీడియో డీప్ ఫేక్ వీడియో కనుక, డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. కానీ డిజిటల్ అరెస్ట్లో ఒక్కొక్కరు 20-30 lakhs పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యూచర్లో ఏంటి అంటే నార్మల్ వార్స్ ఉండయన్న, డిజిటల్ వార్స్ ఉంటుంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ ఎన్టీవీ. నేను తారక్. ఇప్పుడు మాత్రం మనం ఎక్కడ వింటున్నా కూడా డైలీ లైఫ్లో ఏఏ అనే మాట లేకుండా కూడా ఒక రోజు అనేది గడవడం అనేది చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు ఒక రకంగా అనమాట. సో అయితే ఈ ఏఐ అనే వాడకం పెరగడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే మన జీవితాల్లోకి వచ్చిందో ప్రతి చోట కూడా ఈ ఏఐ అనే మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏఐ అంటే ఏంటి, దీని ఉపయోగాలు ఏంటి, అది రియల్ లైఫ్లో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు మన రియల్ లైఫ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాలు మనతో డిస్కస్ చేయడానికి ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో నిఖిల్. హలో సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, ఆల్ గుడ్. అంటే మీ స్పెల్లింగ్ విన్న తర్వాత, స్పెల్లింగ్ చూసిన తర్వాత నాకు అర్థం కాదు మిమ్మల్ని ఏమని పిలవాలి. నిఖిలు అని పెట్టుకున్నాడు అంటే మనకు జనరల్గా ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఐడియాలు పెట్టుకుంటారు. యూ అని ఉంది, నిఖిలు అని చెప్పేసి. సో నిఖిలా ఏం అర్థం కాలేదు. ఏంటి మీ పేరేంటి? జస్ట్ నిఖిల్. యాక్చువల్గా నిఖిల్ అని న్యూమరాలజీ ప్రకారం ఐ జస్ట్ చేంజ్ ఇట్ అన్నట్టు. న్యూమరాలజీ అంటే ఎంత ఏ ఎక్స్పర్ట్ అయినా కూడా న్యూమరాలజీ నమ్మాలి, తప్పదు. రూట్స్ మార్చుకున్న తర్వాత కలిసి వచ్చిందా మీకు? కొంచెం పర్లేదు. బట్ కానీ అంటే ఏ సెక్టర్లో నాకు తెలిసినంత వరకు రూల్ చేస్తున్నట్టున్నారు కదా మీరు. చేస్తున్నాం అంటే తెలుగులో నేర్పిస్తున్నాము. దట్ ఈస్ సంథింగ్ యూనిక్గా యూఎస్పీగా మారింది. అదే ఏఐ గురించి మనం మాట్లాడుతుంటే అంటే రియల్ లైఫ్లో ప్రతి దానికి అనమాట. అంటే వాడని సెక్టర్ అంటూ లేదు, వాడని రంగం అంటూ లేదు, వాడని సిచ్యువేషన్ అంటూ లేదు. ప్రతి సిచ్యువేషన్లో కూడా యూజ్ కేస్ కింద అయిపోయింది ఏఐ అనేది. సో అసలు వాట్ ఈజ్ ఏఐ అంటే ఈ ఏఐ ఎవల్యూషన్ అనేది ఎలా చూడాలి మనం? సో ఏఐ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉందన్న. యాక్చువల్లీ ఏంటి అంటే 1950s నుంచి ఉంది. 50s నుంచి ఉంది. అప్పుడు రూల్ బేస్డ్ ఏఐ అని ఉంటుండే. బేసిక్గా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మెషిన్కి ఇది ఇన్పుట్ ఇచ్చి నాకు ఈ లాజిక్ ఎస్ అయితే ఈ లాజిక్ ఇది ఇంప్లిమెంట్ చేయి, నో అయితే ఇది ఇంప్లిమెంట్ చేయి. రూల్ బేస్డ్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ రాస్తాం మనం. ఇప్పుడు మనం రోబోటిక్స్లో చూస్తాం, రిమోట్ కార్స్, మనం ఒక బటన్ క్లిక్ చేస్తే ముందరికి వెళ్తుంది, ఇంకో బటన్ క్లిక్ చేస్తే వెనకాలకు వస్తుంది. అలా టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. లాట్ ఆఫ్ సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూ వచ్చారు. 2015 ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఏపీఐ ఇవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత 2017, 2018 లాస్ట్ 3-4 yearsలో ఏమైపోయింది అంటే చాలా ఎక్స్టెన్సివ్ యూస్ కేసుకి వచ్చింది. అంటే రియల్ టైమ్గా ఎక్కువ మంది యూస్ చేయడం స్టార్ట్ చేశారు. దాని రిజల్ట్స్ ఫెంటాస్టిక్గా వచ్చాయి. ఎప్పుడు లేని రిజల్ట్స్, ఇన్నోవేషన్స్. అంటే ఇదంతా ఓపెన్ సోర్స్ అంటాం. అంటే మీకు నచ్చింది మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు, నాకు నచ్చింది నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. అది ఓనర్షిప్ ఒక్కరిదానే ఉండదు అన్నట్టు. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్స్ అంతా కాంట్రిబ్యూట్ చేసి ఒక పవర్ఫుల్ ఇంజన్ లాగా అయిపోయింది ఇప్పుడు. సో ఇది జనరల్గా మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాట్ జీపీటీయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫేస్బుక్లో మెటా ఏయో ఇవన్నీ అనుకుంటారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఏంటి అంటే,
మన హ్యూమన్ ఇంటెలిజెన్స్, మన మెషిన్కి హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి దాన్ని ఆలోచించమని చెప్తాము, దాన్ని డిసిషన్ మేకింగ్ చేయమని చెప్తాము బేస్డ్ ఆన్ డేటా ఇన్పుట్. డేటా ఇన్పుట్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆల్రెడీ ఆ ఇన్పుట్తోని. సో ఇప్పుడు డేటా ఇన్పుట్ అంటే కూడా మీకు అనిపించచ్చు, సార్ కంప్యూటర్ లాజిక్ సిస్టమ్స్ ఉంటాయి కదా, కంప్యూటర్ లాజిక్కి ఏఐకి డిఫరెన్స్ ఏంటి అని. కంప్యూటర్లో నార్మల్గా ఏమైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏం చెప్తాము అని అంటే ఇన్పుట్ ఇస్తే ఇది అవుట్పుట్ ఇవ్వాలి అని అంటాం. ఏఐలో ఏం చేస్తామంటే ఒక మెషిన్కి ఒక మోడల్ కానీ, ఒక కంప్యూటర్ కానీ, ఒక హార్డ్వేర్ డివైస్ అని ఏదైనా అనుకోండి, దానికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ డేటా నుంచి నేర్చుకొని అదే ఒక లాజిక్ని, ఆల్గోరిథంని క్రియేట్ చేసుకుంటుంది. దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ యూస్ కేస్ చెప్తాను. మన జీమెయిల్స్లో కొన్ని ఈమెయిల్స్ ఆటోమేటిక్గా స్పామ్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని ప్రమోషన్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని దీనిలోకి వెళ్ళిపోతాయి. సో మెషిన్ లెర్నింగ్ అక్కడ ఏం చేస్తుంది అని అంటే ముందే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ని చదువుకొని ఏది ఏ కీవర్డ్ వాడితే కానీ, ఏది ర్యాండమ్ ఈమెయిల్ నుంచి వస్తే కానీ, లేదంటే ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ లింక్స్కి వెళ్తే కానీ ఇదన్నీ కూడా స్పామ్లోకి వెళ్ళాలి అని చెప్పి ఆటోమేటిక్గా స్పామ్ చేస్తుంది. మీరు ఈమెయిల్ నెట్వర్క్ చూసుకుంటే కొన్నిసార్లు మనకి మీరు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఎక్కడో ఒక వెబ్సైట్లో ఇచ్చేస్తారు, ఎక్కడెక్కడ నుంచో మీకు ఎవ్రీడే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తుంటాయి. ఆ ఒక్క ఫిల్టర్ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఇది మెషిన్ లెర్నింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద బ్రాంచ్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది, డీప్ లెర్నింగ్ అని ఉంటుంది, కంప్యూటర్ విజన్ అని ఉంటుంది, స్పీచ్ రికగ్నిషన్ ఉంటుంది, ట్రాన్స్లేషన్, ఇవన్నీ కూడా మల్టిపుల్ కమ్స్ అండర్ ఏఐ. సో ఇప్పుడు నార్మల్గా ఏఐ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము, అందరు ఫ్యూచర్ ఈజ్ ఏఐ అని అంటున్నారు, కానీ ప్రజెంట్ ఆల్రెడీ మనం ఏఐ ప్రపంచంలోనే ఉన్నాము. పాస్ట్లో కూడా ఏఐ వాడుతున్నాం, గూగుల్ మ్యాప్స్లో కూడా ఏఐ వాడతాం. గూగుల్ మ్యాప్స్లో అంత అక్యురేట్గా డేటా ఎట్లా ఇస్తుంది అంటే ముందు ఎవరైనా పోతుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చాను, అమీర్పేట నుంచి ముందు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళ టైంని ఎస్టిమేట్ చేసుకొని నేను స్టార్ట్ అవుతుంటే ఆటోమేటిక్గా నా టైంకి ఎంత డిస్టెన్స్లో వెళ్ళిపోతాను అని చెప్పి అక్యురేట్గా డేటా అనేది ఇస్తుంది. 99%, అది కూడా 100% క్లెయిమ్ చేయదు. అప్పుడప్పుడు ట్రాఫిక్ కన్స్టెంట్స్ వల్ల అలా ఇలా జరగవచ్చు. అండ్ అందరూ ఎవరో ఒకరు వాడుతుంటారు కదా ఆ ఏరియాలో, వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ తోని మనకి డేటా ఇస్తుంది. మనం గూగుల్ మ్యాప్స్ ఎప్పటి నుంచో వాడుతున్నాం. దట్ ఈస్ ఆల్సో ఏఐ. సో ఇప్పుడు గూగుల్ వాడుతున్నాం, గూగుల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు? ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్. మీకు ఇంటర్నెట్ ప్రపంచం అంటేనే, ఇంటర్నెట్ అంటేనే గూగుల్ అని తెలుసు మనకి. సో గూగుల్లో మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు వెనకాల ఒక 100+ ఫ్యాక్టర్స్ని గమనించుకొని ఎప్పుడు సేమ్ రిజల్ట్ ఇవ్వదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ టీవీ ఛానల్ ఇన్ తెలంగాణ అని కొడితే ఒక రిజల్ట్ వస్తుంది, టాప్ టీవీ ఛానల్ ఇన్ తెలంగాణ అని కొడితే ఒక రిజల్ట్ వస్తుంది. మీరు సెర్చ్ చేసే క్వైరీ బట్టి అది ఒక 100+ ఫ్యాక్టర్స్ తోని డిసైడ్ చేసుకొని మీకు 20-30 రిజల్ట్స్ ఇస్తుంది. ఆ రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో వస్తుందో సేమ్ రిజల్ట్ వస్తుందా అంటే రాదు. అక్కడ కూడా ఏఐని వాడతారు. యూట్యూబ్లో రికమెండేషన్స్ వస్తాయి, నెట్ఫ్లిక్స్లో చూస్తున్నప్పుడు ఏదైతే మూవీస్ చూస్తారో సిమిలర్ మూవీస్ వస్తాయి, అది కూడా అయ్యాయి. అమెజాన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్లో 6 కోట్ల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా కొన్నారనుకోండి, పీపుల్ ఆల్సో బాట్ అని చెప్పి కింద మీకు రికమెండేషన్స్ వస్తాయి. పీపుల్ ఆల్సో బాట్ స్టాండ్, పీపుల్ ఆల్సో బాట్ మెమరీ కార్డ్, ఆల్ దీస్ థింగ్స్. దానికి ఎలా తెలుసు ఏంటి అని అంటే ఆల్రెడీ ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేసుకుంది. వేరే వాళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళందరి ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేసుకొని ఆ ప్యాటర్న్స్ని ఈజీగా అర్థం చేసుకొని ఆ ప్యాటర్న్స్ నుంచి లెర్నింగ్ చేసుకొని నెక్స్ట్ రికమెండేషన్స్ ఇస్తుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు గూగుల్ ఎప్పటి నుంచి ఉందని. బట్ గూగుల్లో వచ్చిన జెమినీ అనేది కొత్తగా వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవడం కూడా, ఈవెన్ మెటాలో వెళ్తే కనుక యూజ్ ఏఐ అని, ఇదివరకు ఏంటంటే కింద మనకి ఏదన్నా ఒకటి కొడితే ఆల్ అని ఒకటి వస్తుంది, ఇమేజెస్ అని, వీడియోస్ అని ఇలా వచ్చేది. ఇప్పుడు వీటిలన్నింటికన్నా ఫస్ట్ కాలం ఏఐ మోడ్ అని వస్తుంది. అంటే మరి ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా దాన్ని అంత ప్రమోట్ చేయడానికి, వాళ్ళంత స్పెసిఫై చేయడానికి రీజన్ ఏంటి? సింపుల్ అన్న. ఇప్పుడు నేను ఏమని చెప్పాను, ఒక మెషిన్ ఉంది, మెషిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే దాని డేటా ఎక్కువ ఇచ్చినప్పుడు పెరుగుతుంది. మీరు చూసుకుంటే ఒక చిన్న స్ట్రాటజీ చెప్పాలా మీకు, లాస్ట్ 3-4 డేస్లో మీరు చూసుకుంటే ఇప్పుడు మనకి పర్ప్లెక్సిటీ ఫ్రీ, అందరికి పర్ప్లెక్సిటీ అనే కంపెనీ, ఇండియన్ కంపెనీ, 14,000 రూపీస్ వర్త్ టూల్స్ అని కూడా ఫ్రీగా ఇస్తుంది. చాట్ జీపీటీ November 4th ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 year వరకు చాట్ జీపీటీ గో ప్లాన్ అందరికీ ఫ్రీగా ఇస్తుంది. జియో వాళ్ళు గూగుల్తో టైప్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే జెమినీని యూత్ యంగ్స్టర్స్కి ఫ్రీగా ఇస్తున్నారు. వీళ్ళందరూ ఇంత ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు బర్నింగ్ స్టేజ్లో ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సో ఇప్పుడు ఏదైనా పని జరగాలి అంటే వెనకాల జీపీయూస్ అని ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సర్వర్ అని ఉంటుంది, అక్కడ స్పెండ్ చేయడం ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎక్విప్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎందుకు ఇస్తున్నారంటే లాజిక్ ఏంటి అని అంటే ఎంత ఎక్కువ మంది ఆ మోడల్ని ట్రైన్ చేస్తే అంత ఎక్కువ డేటా వస్తుంది.
ఎంత ఎక్కువ డేటా వస్తే ఆ మెషిన్ యొక్క ఎఫిషియన్సీ అంత ఎక్కువ పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు గిబ్లీ స్టైల్ ట్రెండ్ అయింది. గిబ్లీ స్టైల్ ఫ్రీగా ఎందుకు ఇచ్చారు అని అంటే మనం తెలియకుండా మన ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసాము. ChatGPT వాళ్ళు 4.0 నుంచి ఇమేజ్ మోడల్ స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర డేటా లేదు. ఇండియన్ ఫొటోస్ ఎట్లుంటాయో తెలియదు, చైనీస్ ఫొటోస్ ఎట్లుంటాయో తెలియదు. ఇది ఒక చిన్న గిబ్లీ అనేది ఒకటి ఇవ్వడంతో ప్రతి ఒక్కరు అరే ట్రెండ్ అవుతుంది, నేను కూడా పెడతా అని చెప్పేసి కొంతమంది ఏంటంటే వాళ్ళ గ్యాలరీ యాక్సెస్ కూడా ఇచ్చేసారు. గ్యాలరీ యాక్సెస్ జెమినీకి గ్యాలరీ యాక్సెస్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే రీసెంట్గా ఒక అమ్మాయిది ట్రెండ్ అయింది. నేను నార్మల్గా ఫోటో అప్లోడ్ చేశాను, ఇక్కడ నాకు పుట్టుమచ్చ లేదు, కానీ AI జనరేట్ చేసిన ఫోటోలో పుట్టుమచ్చ ఉంది అంటే గ్యాలరీకి యాక్సెస్ ఇచ్చేసింది. గ్యాలరీలో ఒక 10,000 ఫొటోస్ ఉన్నాయి అనుకోండి, 10,000 ఫొటోస్ ఇన్పుట్లో వెళ్ళిపోయింది. మనం ఎప్పుడు కూడా ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు వెనకాల ఇంగ్రీడియంట్స్ చదవము, సాఫ్ట్వేర్ అప్లై చేసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవము. వాళ్ళు అక్కడ క్లియర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మెన్షన్ చేస్తారు, వీ విల్ యూజ్ యువర్ పిక్చర్ టు ట్రైన్ అవర్ మోడల్ అని చెప్తారు. సో అక్కడ ఏమైపోయిందంటే ఇమాజిన్ చేసుకోండి, కొన్ని 100 కోట్ల జనాలు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎవ్రీడే దాన్ని మోడల్ని ట్రైన్ చేస్తున్నారు. ఇది తప్పు అయితే తప్పు కాదని చెప్తున్నారు, ఇది ఒప్పు అయితే ఒప్పు అని చెప్తున్నారు. యూజ్ చేసిన కొద్దీ ఏమైపోతుంది అంటే హ్యూజ్ చంక్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు ఆ మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది విగ్గరస్గా పెరుగుతుంది. దట్ ఈస్ ద సింపుల్ లాజిక్ వై దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. అట్లా ఫ్రీ చేయడం వల్ల ఎవరి వన్కి యాక్సెబిలిటీకి వస్తుంది, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళకి యూస్ కేసెస్ కూడా తెలుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఓనర్ 300 రకాలుగా ChatGPTని వాడుకోవచ్చు. ఎన్ని రకాలుగా వాడుతున్నారు అంటే అప్పుడప్పుడు పాట రాయడం కోసం దీనికోసం వాడుతున్నారు తప్ప వాళ్ళ సేల్స్ కోసం వాడుకోవచ్చు, బిజినెస్ ఐడియా కోసం వాడుకోవచ్చు, క్యాప్షన్స్కి, సోషల్ మీడియా కంటెంట్కి, వెబ్సైట్ కంటెంట్కి, వెబ్సైట్లో ఆర్టికల్స్కి ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. 300 యూస్ కేసెస్ ఉన్నాయి. ఆ యూస్ కేసెస్ కూడా ఏంటి అని చెప్పి తెలియకపోతే ChatGPTలోకి వెళ్ళిపోయి ChatGPT నేను రియల్ ఎస్టేట్ పర్సన్ని, నాకు ఎలా ఉపయోగపడతామని అడిగితే నాకు 100 రకాలు చెప్పు అంటే 100 రకాలు చెప్పేస్తుంది. యాక్సెబిలిటీ ఈజీ అయిపోయింది. ఈ మోడల్స్ ఫ్రీ చేయడానికి కారణం ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎంత ఎక్కువ చంక్ ఆఫ్ డేటా వస్తే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కూడా అర్థమైపోతాయి, ఎలా వాడుతున్నారు ఏంటి అని తెలుస్తుంది. తర్వాత దే చార్జ్. జియో కూడా ఏం చేసింది, ఫస్ట్ ఫ్రీ ఇచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఏంటి, వి పే ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 600-700 రూపీస్ 2-3 months అండ్ హైయెస్ట్. ఇప్పుడు నెంబర్ 1 అయిపోయింది, టాప్ అయిపోయింది. జియో వాళ్ళు కూడా ఏ ఎడ్యుకేషన్ లాంచ్ చేశారు. ప్రతి వాళ్ళు కూడా ఎవ్రీ వన్ ఆర్ లాంచింగ్ దట్ ఏఐ అని చెప్పి. కానీ ఒక లేయర్ బేసిక్గా ఏంటి అంటే ఎక్కడైనా కూడా డేటాతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తుంది. సో ఇప్పుడు ఈ డేటా పరంగా చూసుకున్నప్పుడు ఏంటి అంటే ChatGPT ఉంది కదా, ChatGPT, జెమినీ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. జెమినీది ఒక మోడల్, ChatGPTలో కూడా 2-3 మోడల్స్ ఉంటాయి. O3 అని ఉంటుంది, O1 అని ఉంది, ఇప్పుడు ChatGPT 5.0 వచ్చింది, ChatGPT 4 వచ్చింది. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. సో ఒకటే క్వెరీ తీసుకెళ్ళి మనం ChatGPTలో ఇచ్చి, ఒకటే క్వెరీ తీసుకెళ్ళి మనం జెమినీలో ఇస్తే రెండిట్లో అవుట్పుట్స్ డిఫరెంట్ వస్తాయి. ఎందుకంటే దాని ట్రైనింగ్ డిఫరెంట్ డేటా సెట్స్ పైన ఇవ్వడం జరిగింది. అండ్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా సేమ్. ఒక ఇమేజ్ జనరేట్ చేయమని ChatGPTని అడుగుతాము, గ్రాక్ని అడుగుతాము, లేదంటే మెటా ఏఐని అడుగుతాము. ఇవన్నీ టూల్స్ ఉన్నాయి, LLMs అంటాం. ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే ఒక 10,000 పేజీలు ఉన్న బుక్ని ఇచ్చేసిన వాడు సెకండ్స్లో చదివేసి మనకి ఏ ఆన్సర్ కావాలంటే ఆన్సర్ చెప్పేస్తుంది. అంత ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేయగలుగుతుంది, అంత ఫాస్ట్గా డిసిషన్ మేకింగ్ కూడా చేయగలుగుతుంది, మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ LLMs అన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క LLM, ఒక్కొక్క AI మోడల్, ఏదైనా కూడా మోడల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐకి మనం ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే డేటా తీసుకెళ్తున్నాము, ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేస్తున్నాము, ఇది ఉంది అని చెప్తున్నాము. దీని తర్వాత నుంచి వచ్చే డిసిషన్స్ అన్నీ కూడా నువ్వు కరెక్ట్ తీసుకో బేస్డ్ ఆన్ యువర్ డేటా, అండ్ ఆల్గోరిథం ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ హౌ ఇన్ జనరల్ AI వర్క్స్. సో ఇందులో రకరకాల AIs ఉన్నాయి, ASI అని ఉంది, ANI అని ఉంది, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని ఉంది. ఫ్యూచర్లో ఏంటి అని అంటే ఇప్పుడు ఏజెంటిక్ AI అని వస్తుంది. మనకు ఒక పని కావాలి అని అంటే ఒక ఎంప్లాయీ చేసే పని ఏదైతే ఉందో ఏఐకి మనం చెప్పి దానికి ప్రోగ్రామింగ్ చేసుకుంటే అదే పని చేసేస్తుంది. అప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ చాలా అంటే చాలా జాబ్స్ వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేను క్రియేటివ్ ఫీల్డ్, నేను సాంగ్స్ పాడతాను, నేను ఆర్టిస్ట్ చాలా అందరి జాబ్స్ పోయినాయి చాలా మంది. ఎందుకనంటే ఎంత అక్యురేట్గా అంటే ఇప్పుడు నా ఫోటో అప్లోడ్ చేసి నేను ఆయిల్ పెయింటింగ్ కావాలి, లేదనంటే నా ఫోటో అప్లోడ్ చేసి స్కెచ్ కావాలి, నా ఫోటో అప్లోడ్ చేసి మోనాలిసా లాంటి పెయింటింగ్ కావాలి, లేదనంటే ఫేమస్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్టిస్ట్ చేసే లాంటి పిక్చర్స్ లాగా నా ఫోటో కావాలి అంటే అక్యురేట్గా ఇచ్చేస్తుంది. అండ్ ఇది నచ్చలేదు అనుకోండి, మనము ఒక పెయింటింగ్ అయిపోయిన తర్వాత నచ్చలే అని చెప్తే వాడు డబ్బులు లేకుండా ఊరుకోడు. అదే ChatGPTని మనం ఏంటి అంటే మళ్ళీ నాకు ఇంకా కావాలి అంటే మనం సాటిస్ఫై అయ్యేదాకా రిజల్ట్స్ ఇస్తూనే ఉంటాం. ఎంత బాగా మనం మెషిన్కి కమ్యూనికేట్ చేస్తే అంత బాగా రిజల్ట్ ఇస్తుంది. అయితే AI అనేది మనం అంటే ఎవరైనా తయారు చేసినప్పుడు ఏంటంటే ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద హ్యూమన్స్, అంటే మన పని ఈజీ చేసుకోవడానికి, ఫాస్ట్ అవ్వడానికి, అక్యురేట్గా రావడానికి. వెరీ ట్రూ. బట్ కానీ ఇప్పుడు AI అనేది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే యూజ్ కేసెస్లో మీరు అన్నట్టు 300 యూజ్ కేసెస్ అవ్వడం వల్ల, AI అనేది ఇంత ఎవాల్వ్ అవ్వడం వల్ల lakhs of people, crores of people lost their jobs. వెరీ ట్రూ.
లే ఆఫ్స్ అనేది అంటే ఇప్పుడు మనిషికి కంటికి కనపడిన ఒక శత్రువు వచ్చి మొత్తం మనల్ని నాశనం చేసినట్టు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఎంత లాస్ట్ 1 ఇయర్‌లో 1 crore జాబ్స్ ఏదో లాస్ట్ 4 ఇయర్స్లో 1 crore జాబ్స్ పోయినాయి. Yeah. అది ఇప్పుడు అంటే ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి కరెక్ట్. ఆ 1 ఇయర్ తర్వాత ఏంటంటే పర్ ఇయర్‌కి ఎన్ని జాబ్స్ పోతాయి, ఎంతమంది మిగులుతారు అనేది కూడా లేదు. సో అది ఎలా చూడాలి అంటే ఈ లే ఆఫ్స్ అంటే ఇప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్‌లో నా స్కిల్ ఇంతే. నా స్కిల్‌ని ఇంకా నేనేంటంటే కావాలంటే దాన్ని ఇంకా కొంచెం మోడిఫై చేసుకుంటాను. లేకపోతే ఇంకొంచెం దానికి ట్రై చేయగలుగుతాను. బట్ నాకున్న స్కిల్‌లో నేను ఏఐని తీసుకొచ్చి దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి నేను ఐ కెన్ డూ మై వర్క్, ఐ కెన్ యూజ్ ఏఐ పర్ఫెక్ట్‌లీ అని చెప్పుకోవడానికి అంటే ఎలా దీని నుంచి బయటపడాలి గండం నుంచి అంటే సో ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్లో మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ 1 crore జాబ్స్ వెళ్ళిపోయినాయి. అందరికీ ఏమైపోతుందంటే అన్న లైఫ్లో కొన్ని సెట్ ఆఫ్ పీపుల్కి ఏంటి అంటే ఓకే ఒక ప్యాటర్న్ ఉంటుంది మనకి ఏంటి అంటే నార్మల్గా పెళ్లి చేసుకోవాలి, దాని తర్వాత జాబ్, అలాంటిది టీసీఎస్ ఇట్లాంటి మైక్రోసాఫ్ట్ మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి, లైఫ్ సెటిల్ అనే మార్క్ ఉంటుంది. దే స్టాప్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఒక జాబ్లోకి వెళ్ళిపోతారు, అక్కడ నుంచి ఏంటంటే అందులో పర్టికులర్ ట్రైనింగ్ ఇస్తారు, దాంట్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్గా వెళ్ళిపోతారు, అక్కడ అయిపోతుంది. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఏఐ ఎక్స్టెన్సివ్గా యూస్ కేసు అయినప్పుడు మనము కొద్దిసేపు ఇవన్నీ పక్కకు పెట్టి కంపెనీస్లోకి వెళ్ళిపోదాం. కంపెనీస్ అసలు బిజినెస్ ఎలా చేస్తాయి, యూఎస్లో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకుంటాయి, ఎక్కడ వర్క్ ఫోర్స్ తక్కువ రేట్కి దొరికితే అక్కడ వాళ్ళతో పని చేపిస్తాయి. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే కార్పొరేట్ కంపెనీస్లో మీకు ఇచ్చే దానిపైన ఏం లేదనుకున్న ఒక 4 to 6 times దే విల్ మేక్ మనీ ఈజీగా, ఆబ్వియస్గా. సో ఇప్పుడు ఏంటి ప్రాజెక్ట్ యూఎస్ నుంచి తీసుకొచ్చుకుంటారు, లేదంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చుకుంటారు, తీసుకొని వర్క్ చేపిస్తారు. ఎక్కడెక్కడ మానిటర్నస్ వర్క్ ఉంది, ప్యాటర్న్ బేస్డ్ వర్క్ ఉంది, డూప్లికేట్ రిలేటెడ్ చేయడం, లేదంటే ఒక సెట్ ఆఫ్ టెంప్లేట్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కోడింగ్ రాయాలి, లేదంటే సపోర్ట్ ఇవ్వాలి, ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఏమైపోయింది అంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ డేటా రిలేటెడ్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల లాట్ ఆఫ్ జాబ్స్ వెళ్ళిపోయే స్టేజ్లోకి వచ్చేసాయి ఆల్రెడీ. శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ CEO ఎవరైతే ఉన్నారో ఈ టోల్ దాట్ ఏఐ ఏజెంట్స్ అని చెప్పాను కదా, బై 2025 ఎండింగ్ వరకు ఏఐ ఏజెంట్స్ని వర్క్ ఫోర్స్ తీసుకొస్తారు అని చెప్పేశాడు. ఆల్రెడీ తీసుకొచ్చారు కూడా ఏఐ ఏజెంట్స్ని. ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటంటే సింపుల్ లాగా ఒక సాఫ్ట్వేర్ లాగా ఏఐ ఏజెంట్. ఇప్పుడు మన కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ ఎట్లనో ఏఐకి మనం ట్రైనింగ్ ఇచ్చి ఈ పలానా టాస్క్ చెయ్యని చెప్పేస్తాం, అలా ఏఐ ఏజెంట్స్ వచ్చాయి. నేను ఇన్ డీటెయిల్ కూడా చెప్తాను. దానికన్నా ముందు ఒక కంపెనీ బిజినెస్ మోడల్ అర్థం చేసుకుందాం ఫస్ట్. వీళ్ళకి డబ్బులు ఎప్పుడు ఎక్కువ వస్తాయి, తక్కువ దానికి వర్క్ చేయించుకొని ఎక్కువ అవుట్పుట్ ఇచ్చినప్పుడు వస్తాయి. అయితే ఇక్కడ ఏఐ రావడం వల్ల ఏమైపోయింది అంటే ఒక ఏఐ ఎగ్జాంపుల్ ఏంటంటే వెబ్సైట్లో చాట్ బాట్ అనుకుందాం. ఒక మనిషి నార్మల్గా చాట్ కానీ వాయిస్ సపోర్ట్ కానీ లేదంటే ఏదైనా ఇవ్వాలి క్వశ్చన్స్కి అన్నప్పుడు ఏంటి అంటే మార్నింగ్ నుంచి పనిచేస్తున్నాడు, ఈవినింగ్ 10 o'clock వరకు ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, రాత్రి తగ్గిపోతుంది, సపోర్ట్ ఇష్యూస్ వస్తాయి, ఇద్దరు పెట్టుకోవాలి, ముగ్గురిని పెట్టుకోవాలి. కొన్ని కంపెనీస్ ఏంటంటే మీకు జెన్పాక్ట్ ఇట్లాంటి కంపెనీస్లో మెడికల్ కోడింగ్కి దానికి కస్టమర్ సపోర్ట్స్ ఉంటాయి. కస్టమర్ సపోర్ట్స్ వాళ్ళు నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తుంటారు, కొన్ని వేల మంది వర్క్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళందరి జాబ్స్ ఎంత రిస్క్లోకి వెళ్ళిపోయాయి అంటే ఒక చాట్ బాట్కి కస్టమర్ అడిగే క్వశ్చన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్ని దానికి ట్రైనింగ్ ఇచ్చేసి దానికి నాలెడ్జ్ బ్యాంక్ని క్రియేట్ చేసి ఆన్సర్స్ చెప్పేస్తే 24/7 చాట్ బాట్ జనాలకు అన్ని ఆన్సర్లు ఇచ్చేస్తారు. అంతే కదా. సో ఇప్పుడు ఒక మనిషి నార్మల్ ఒక యావరేజ్ గానీ ఒక 500 రూపీస్ 1000 రూపీస్ అంతే ఉంటుంది జాబ్లో. 500 రూపీస్ 1000 రూపీస్ పర్ డే ఇచ్చినప్పుడు ఇఫ్ హీ క్యాన్ ఏబుల్ టు సాల్వ్ 300 కేసెస్, ఒక 1 అవర్లో చాట్ బాట్ మోర్ దాన్ 300 కేసెస్ సాల్వ్ చేయగలుగుతారు. ఎట్ ఏ టైం 10,000 చాట్స్ వచ్చినా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ వచ్చింది. 10,000 పీపుల్ ఎట్ ఏ టైం మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఇమాజిన్ ఒక 1000 పీపుల్ సపోర్ట్ కోసం ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంది. చాలా మంది అనుకుంటారు ఏంటి అంటే హ్యూమన్ లాగా ఇమోషన్స్ అర్థం చేసుకోదా అని అనుకుంటారు, కానీ ఏఐ ఇప్పుడు ఇమోషన్స్ని కూడా అర్థం చేసుకుంటుంది. ఎవరైనా ఫ్రస్ట్రేటెడ్గా వచ్చారు అని అంటే ఇమ్మీడియట్గా మనకి ఇమ్మీడియట్ రెస్పాన్స్ చేసుకుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎప్పుడైనా చూడండి, మీరు లైవ్గా కూడా జరుగుతుంది. ఎప్పుడైనా స్విగ్గీ జొమాటో తీసుకున్నప్పుడు స్విగ్గీ జొమాటోలో మీ ఫుడ్ ఏమైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, ఏఐ ఏం చేస్తారంటే మీరు ఫోటో తీసి పెట్టేస్తారు అనుకోండి, వీఆర్ రీఫండింగ్ యూ అని చెప్పేస్తుంది. లేదు ఫోన్ అరేంజ్ చేసి మాట్లాడిచ్చి అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి అని అంటే నెక్స్ట్ టైం నేను రాను. ఎందుకనంటే ఆ చిన్న ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ టైం ఏమున్నా కూడా మీరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తారు. లేదు ఆ ఫుడ్ స్పాయిల్ అయింది, ఆ పర్సన్ వెయిట్ చేసి వీడియో కాల్ చేసి మళ్ళీ మీకు ఫుడ్ రిటర్న్ పంపించి ఇవన్నీ చేసే టైంలో మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఈ ఫుడ్ ఎవరు ఇచ్చారు, హోటల్ వాళ్ళు ఇచ్చారు. డెలివరీ ఎవరు చేశారు, డెలివరీ పర్సన్ చేశారు. కానీ మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు, జొమాటో కంపెనీ ప్లాట్ఫామ్ని బ్లేమ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెరిగింది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేట్ పెరిగింది, కస్టమర్కి ప్రొడక్టివిటీ పెరిగింది, కంపెనీ కాస్ట్ తగ్గింది, కంపెనీ లాభాలు పెరిగినాయి. సో ఇక్కడ సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ మెషిన్ సిస్టమ్స్ని తీసుకొచ్చి
కంపెనీస్లో అన్ని సెట్ ఆఫ్ లెవెల్స్లో పెడుతున్నారు. నాట్ ఓన్లీ కోడింగ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఏఐ క్యాన్ డూ 80% ఆఫ్ ద కోడింగ్ వాట్ హ్యూమన్ ఈస్ డూయింగ్ నౌ. ఇంకొక 1 year 2 yearsలో 100% ఇట్ విల్ డూ. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మనకు అర్థమైంది, లాజిక్ ఏమర్థమైంది, వాళ్ళకి తక్కువ కాస్ట్లో అయిపోవాలి, ఎక్కువ వర్క్ రావాలి. ఇక్కడ ఏఐ వాడినప్పుడు ఏంటంటే మనకు ఒక రూల్ ఉంటుంది, ఏంటి అంటే మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో ఏఐతోని మనము మింగిల్ అయిపోయి ఏఐని నేర్చుకొని మనం ముందే అనలైజ్ చేసుకొని ఏఐని ఎక్కడెక్కడ వాడచ్చు, ఎక్కడెక్కడ వాడేసి మనం యూజ్ చేసుకొని మన ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవచ్చు. ఇక్కడ 2 విధాలు చెప్తాను. చాలామంది ఒక నెగిటివ్ సైడ్ చూస్తున్నారు, కానీ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఒక కంపెనీ 1 crore చేస్తుందా అంటే ఏఐని యూజ్ చేసుకొని ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు మేక్ 100 crores ఆల్సో. ఎందుకనంటే ప్రతి దగ్గర కాస్ట్ సేవింగ్ చేసుకోవచ్చు, తక్కువ వర్క్ ఫోర్స్ అవసరం ఉంటుంది, టెక్నాలజీని వాడతారు, ఏజెంట్స్తో పని చేపిస్తారు, ఏఐ వర్క్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే రైట్ వేగా యూటిలైజ్ చేసుకొని ఎవరైతే కొంచెం వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏఐ నేర్చుకొని ఎక్కడెక్కడ వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు, ఎక్కడెక్కడ ప్రోడక్ట్ తయారు చేయగలుగుతారు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే కంపెనీ స్కోప్ పెరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరైనా కూడా డబ్బులు వస్తున్నాయంటే ఇంకెక్కువ మందిని రిక్రూట్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ ఏఐ ఎక్విప్డ్ ప్రొఫెషనల్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేస్తారు. ఆన్ ది అదర్ సైడ్ చూసుకుంటే ఏంటంటే ఎవరైతే సెటిల్ అయ్యి ఉన్నారో, నార్మల్గా ఏంటంటే నాది ఏం కాదు అనే స్టైల్లో ఉన్న వాళ్ళకి టీసీఎస్ ఈజ్ లైక్ గవర్నమెంట్ జాబ్. అలాంటి కంపెనీ కూడా లే ఆఫ్ ఏఐ అని చెప్పి నార్మల్గా తీసేస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 yearsలో మీరు చూసుకుంటే హార్డ్లీ ప్లేస్మెంట్ వచ్చేది 10 to 12% అన్న. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 million పీపుల్ నార్మల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే మొత్తం అందులో 10 to 15% వాళ్ళకి మాత్రమే జాబ్ ప్లేస్మెంట్ ఉంది. అందులో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి సాఫ్ట్వేర్కి వెళ్తారు. మేజర్ టెక్నాలజీ కంపెనీసే ఎక్కువ హైర్ చేస్తే ఎక్కువ హైరింగ్ ఉంటాయి. ఈ టెక్నాలజీలో వెన్ 80% ఆఫ్ ద కోడ్ ఈజ్ రిటన్ బై ఏఐ, వీ విల్ నీడ్ వెరీ లెస్ వర్క్ ఫోర్స్. పీపుల్ షుడ్ రియలైజ్ ఇట్ వెరీ ఫాస్టర్, అంటే వెరీ ఫాస్టర్. ఇది నీడ్ ఆఫ్ ద హార్ కాదు, చాలా అంటే చాలా నీడ్ ఆఫ్ ద హార్. ఎందుకు అని అంటే ఇప్పుడు రియలైజ్ కాకపోతే వాళ్ళకి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత డిప్రెషన్లోకి అయిపోవడం కానీ ఇలాంటి చాలా థింగ్స్ జరుగుతాయి. ఆన్ ది అదర్ సైడ్ మంచి థింగ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేటివ్ మైండ్ ఉంది మీకు ఎప్పటి నుంచి ఏదైనా ఒక యాప్ తయారు చేద్దామని ఉంది, కానీ యాప్ తయారు చేద్దామంటే ఖర్చుతో కూడింది, ఒక 3 lakhs అవుతాయి, 4 lakhs అవుతాయి అని చెప్పి మీరు ఆ యాప్ సాల్వ్ చేయకుండా అట్లే ఉన్నారు. కానీ ఆ యాప్ చేయడం వల్ల ఎందరో లైఫ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళు అవుతారు, పెద్ద ప్రాబ్లం అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో ఏమైపోతుంది అంటే మీకు ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, మీరు జస్ట్ వెళ్ళి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మెషిన్తో కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్. ప్రాపర్గా ఇంగ్లీష్లో మెషిన్తో కమ్యూనికేట్ చేస్తే అదే మీకు యాప్ తయారు చేస్తుంది. సో ఇప్పుడు ఏమైపోతుంది, మీరు మొబైల్ యాప్ తయారు చేయగలుగుతున్నారు, మీరు వెబ్సైట్ తయారు చేయగలుగుతున్నారు, వెరీ లెస్ దాన్ మినిట్స్లో అయిపోతుంది. bolt.new అని, కర్సర్ అని చెప్పి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయి. అందులోకి వెళ్ళి జస్ట్ మీకు ఏం కావాలని చెప్తే మీకు యాప్ తయారు ఇచ్చేస్తుంది. యాప్ తయారు చేసి ఇచ్చిన తర్వాత మీరు ఒక కంపెనీ పెట్టేసుకోవచ్చు, మీరు ఒక స్టార్ట్అప్ చేసుకోవచ్చు, మీరు ఫెయిల్ అయినా కూడా ఇంకొక యాప్ తయారు చేసుకోవచ్చు. కానీ ప్రీవియస్ టైంలో చూసుకున్నప్పుడు ఏంటంటే ఫెయిల్ అయితే మళ్ళీ 0 నుంచి రీస్టార్ట్ చేయాలి. ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఎకనామికల్గా ప్రతిదీ డబ్బుతో కూడుకున్నది. కానీ ఇప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది, లాట్ ఆఫ్ ఫ్రీ అయిపోతుంది. దీనివల్ల చూసుకుంటే ఏఐ యూజ్ చేయడం వల్ల ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి గ్రో అవుతుంది ప్రాపర్గా యూజ్ చేసినప్పుడు. ఇంకొక సైడ్ ఏంటంటే అప్ స్కిల్లింగ్ ఈజ్ మ్యాండేటరీ, అంటే మ్యాండేటరీ. దే షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు ChatGPT LLMs ఉన్నాయి, మీరు పర్సనల్గా ChatGPT ఎన్ని రకాలుగా వాడతారు? 2-3 types అంతే. 2-3 types వాడతారు. జనరల్గా వాళ్ళకి నేను నార్మల్గా ఇండివిజువల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డే మొత్తంలో చేసే టాస్క్ ఏవైతే ఉంటాయో అవన్నీ ChatGPTకి ఇచ్చి ఎక్కడెక్కడ ఏఐని వాడి ఫాస్టర్ చేయొచ్చు, అక్యురసీ పెంచవచ్చు, ప్రొడక్టివిటీ పెంచవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఇట్ బికమ్స్ వెరీ మచ్ ఈజీ ఫర్ దెమ్. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓకే కెరియర్ మ్యాప్ ఇవ్వమంటే కెరియర్ మ్యాప్ ఇస్తుంది. ఒక ChatGPT అనే టూల్ చాలామంది 2-3 విజయాలు చెప్తాను. దేర్ ఆర్ మోర్ దాన్ 500 ways ఆఫ్ మేకింగ్ మనీ యూజింగ్ ChatGPT. జస్ట్ ChatGPT మేకింగ్ మనీ 500 ways ఆఫ్ మేకింగ్ మనీ. సో ChatGPT మనం ఒక టూల్ లానే చూస్తాం, దాని క్యాపబిలిటీస్ అన్లిమిటెడ్, ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ ఉంది దానికి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని వెబ్సైట్స్ చదివింది, అన్ని బుక్స్ చదివింది, ఏ స్కిల్ నేర్పించమంటే ఆ స్కిల్ నేర్పిస్తుంది, అన్ని వీడియోస్ చదివింది, అన్నీ తెలుసు దానికి. ఇంటర్నెట్ కనెక్ట్ అయింది కాబట్టి అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని నార్మల్గా నాకు ఇది కావాలి, నాకు ఇది చేసి పెట్టు అంటే అది చేసి పెడుతుంది. సో దాంతో మాట్లాడే పద్ధతి ఉంటుంది, దాన్నే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. అంటే అది ఎలా యాక్ట్ చేయమంటే అలా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆస్ట్రాలజీ లాగా యాక్ట్ చేసి నా జాతకం చెప్పంటే జాతకం చెప్తుంది. నాకు ఒక న్యూమరాలజిస్ట్ లాగా యాక్ట్ చేసి న్యూమరాలజీ నా స్కోర్ చెప్పంటే చెప్తుంది. నాకు ఒక డాక్టర్ లాగా యాక్ట్ చేసి నాకు ఇది ఉంది ఏంటి అని చెప్తుంది. ఒక రీసెంట్గా ట్విట్టర్లో కూడా ఒకటి వైరల్ అయింది. ఒక అమ్మాయి ఏం చేసింది అంటే ఫారెన్లో పింపుల్ ఫోటో తీసి ఇది ఎందుకు వచ్చింది అని అంటే, ఓకే పలానా విటమిన్ ద్వారా వచ్చింది, నువ్వు
ఈ ఫ్రూట్ తిను ఇది అయిపోతుంది అని అంటే 1 వీక్ తర్వాత రిజల్ట్ అని చెప్పి పోస్ట్ చేస్తుంది. రష్యా ఇట్లాంటి కంట్రీస్లో క్యాన్సర్ డిటెక్షన్కి వాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. సో డిఫరెంట్ దాంట్లో చాలా అంటే చాలా ఎవాల్వ్ అవుతుంది. మీరు రీసెంట్గా వైరల్ అయిన ఒక వీడియో కూడా చూస్తుంటారు. ఏంటి అంటే వాటర్ మిలన్ కొనే ముందు ChatGPTతో వీడియో కాల్ చేసి ఆ అమ్మాయి ఏది బాగుంటుంది అని చెప్పి ChatGPTని అడిగింది. సో ఏది తీయగా ఉంటుంది అని చెప్పి. అలా డిసిషన్ మేకింగ్ కూడా దే ఆర్ యూజింగ్ ఇట్. అంటే క్రియేటివ్గా వేగా యూజ్ చేస్తున్నారు. సో ChatGPTలో ఒకటి లైవ్ మోడ్ అనే ఆప్షన్ ఉంది. మన స్క్రీన్ షేర్ చేసి కానీ లేదంటే వెబ్సైట్లో స్క్రీన్ షేర్ చేసి కానీ ఎక్కడెక్కడ ఏమేమి ఉంది స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తుంది. స్టడీ అండ్ లెర్న్ మోడ్ అని వచ్చింది. స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకుందామని అనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏదైనా స్కిల్ కావాలి, స్కిల్ మొత్తం నేర్పించేస్తుంది ChatGPT. నాకు ఇప్పుడు కాలేజ్కి పోవాల్సిన పని లేదు. కాలేజ్లో ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి అంటే టీచర్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, మనతో పాటే వస్తుంది. వాళ్ళు అప్డేటెడ్ కాదు. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అంటే AI. లాస్ట్ 1 వీక్లో ChatGPT అట్లాస్ అని బ్రౌజర్ వచ్చింది, ChatGPT పల్స్ అని వచ్చింది, ChatGPTలో UPI పేమెంట్స్ ఇంటిగ్రేట్ అవుతున్నాయి. లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ వీక్ మొత్తం అప్డేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఓన్లీ నేను కాలేజ్కి వెళ్ళి నేను AML కోర్స్ చేస్తున్నా, కాలేజ్ ఆర్ మేకింగ్ మోర్ మనీ. ఎందుకంటే AML కోర్స్ అని లాస్ట్ ఒక 4-5 years నుంచి అసలు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లేదు. కాలేజ్లో మొత్తం CSE సబ్ డివిజన్స్, CSE AML, CSE ఓన్లీ ML, డేటా సైన్స్, AIDS, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు తప్ప అక్కడ మొత్తం నేర్పించేంత ఫండమెంటల్సే. దానివల్ల డిపెండ్ అయి పెట్టుకుంటే మాత్రం దే విల్ నాట్ ఈవెన్ గెట్ సింగిల్ ఆపర్చునిటీ ఆర్ సింగిల్ జాబ్. రాదర్ ఏంటి అంటే మార్కెట్లో ఇప్పుడు మనకి 40,000 AI టూల్స్ ఉన్నాయి. ఈ 40,000 AI టూల్స్లో వాళ్ళకి అసలు ఏమేమి AI టూల్ బాగుంటుంది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ నుంచి నేర్చుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అనేది నా ఫీలింగ్. అయితే ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్స్ కానీ లేకపోతే ఇప్పుడు సినిమా ఇవన్నీ మనకు రెగ్యులర్గా ఉంటాయి. సో దీంట్లో AI అనేది ఎంతవరకు ఇది చేస్తుంది అంటే దానివల్ల అంటే ఒక రకంగా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. వెరీ ట్రూ. బట్ అసలు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, విచ్ ఈజ్ AI, విచ్ ఈజ్ ఫేక్, విచ్ ఈజ్ రియల్ అనేది? సో ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్లో చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే సింగింగ్ ఉంది, లేదంటే డ్యాన్స్ ఉంటుంది, లేదంటే కొన్ని థింగ్స్ ఏంటంటే హ్యూమన్ రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు మనకి మూవీ మేకింగ్లో మనకి స్టోరీ డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటుంది. ఒక మూవీ చేయడానికి VFX లాట్ ఆఫ్ దిస్ థింగ్ అవుతుంది కదా. ఈ ప్రతి ఇండస్ట్రీని ఎంత సింప్లిఫై చేస్తుంది అని అంటే అంత సింప్లిఫై చేస్తుంది. ఈవెన్ మోషన్ గ్రాఫిక్స్ AI చేయగలుగుతుంది. ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ క్యారెక్టర్ని ఇచ్చి AI అవతార్స్ అని వచ్చాయి, మీది 5 seconds వీడియో నేను తీసుకొని నేను ఒక టూల్కి వెళ్ళి ఇచ్చేసి నేను మీ వీడియోని క్లోన్ చేసేయచ్చు. మీరు మాట్లాడుతున్నట్టు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనుకోండి డిట్టో సేమ్ ఎట్లుందో అట్లా 95 to 95% సేమ్ వస్తుంది. AI వాయిస్ క్లోనింగ్ వచ్చింది, 11 labs అని ఒక టూల్ ఉంది. జస్ట్ మీరు అందులోకి వెళ్ళి మీ ఒక 5 seconds to 10 seconds వాయిస్ ఇచ్చేస్తే మీరు ఎక్కడెక్కడ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి రెప్లికేట్ చేసేస్తుంది. అలానే కాకుండా మోర్ దాన్ 200-300 వాయిస్ ఓవర్స్ని అందులో రెడీగా లైబ్రరీలో పెట్టింది, అక్కడ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు సాంగ్ చేయడం అనుకోండి, సునో అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. సాంగ్ చేయడానికి హార్డ్లీ ఒక 2 minutes మనం సాంగ్ చేయొచ్చు. 2 minutes మనం సాంగ్ చేసేయచ్చు. 2 విషయాలు చెప్తాను. ఒక సైడ్ చూసుకుందాం. ఒక సైడ్ చూసుకున్నప్పుడు ఒక సాంగ్ రాయాలి అని అంటే ఒక లిరిక్ రైటర్ కావాలి, మ్యూజిక్ కంపోజర్ కావాలి, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అని చేస్తారు, దాని తర్వాత కరెక్ట్ వచ్చిందా లేదా అని చూస్తారు, దాని తర్వాత అందులో ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి అని అనుకుంటే ఇన్స్ట్రుమెంట్స్, ఆర్కెస్ట్రా కావాలి. ఆల్మోస్ట్ ఎంతమంది అవసరం ఉంటారు జనరల్గా చెప్పండి? ఆబ్వియస్గా 50. ఒక 50 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు. ఒక టూల్ ఒక యాప్లో నార్మల్గా చేస్తే 2 నిమిషాల్లో మనకి సాంగ్ వచ్చేస్తుంది, 2 minutesలో సాంగ్ వస్తుంది. అండ్ మరి ఏ జనరేటెడ్ అని కూడా చెప్పలేనంత పరిస్థితికి అంత అప్డేట్ అయింది. ఎంత క్లియర్గా మనకి ఇక్కడ కూడా సాంగ్లో క్రియేట్ చేసేటప్పుడు కింద సాంగ్ స్టైల్ అని అడుగుతుంది. ఇన్స్పైరింగ్ ఉండాలా, డివోషనల్ ఉండాలా, ఫోక్ ఉండాలా, భక్తి ఉండాలా, ఫీమేల్ వోకల్స్ ఉండాలా, మేల్ వోకల్స్ ఉండాలా, ఎంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అంత క్లియర్గా మనకు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య గారి సాంగ్ అప్బీట్ ఎనర్జెటిక్ ఉంటుంది. అప్బీట్ ఎనర్జెటిక్ లెజెండ్ మ్యూజిక్ లాగా నాకు తెలుగు సాంగ్ ఏదైతే ఉందో అలాంటిలానే స్క్రిప్ట్ రాసి అని ChatGPTని అడుగుతాను. ChatGPT అలాంటి స్క్రిప్ట్ ఇస్తుంది, కాపీ చేసుకుంటాను, తీసుకెళ్లి సునోకి వెళ్తాను. సునోలో కస్టమ్ లిరిక్స్ అనే ఫీచర్ ఉంటుంది, కస్టమ్ లిరిక్స్లో పెట్టేసి నేను చేయమని చెప్తాను, వెంటనే సాంగ్ చేస్తుంది. లేదు ఇది పెయిడ్ వర్షన్కి వెళ్ళినా కూడా 1,500 songs or 2,500 songs ఉంటాయి పర్ మంత్, 850 rupees పర్ మంత్ అన్న, 850 rupees పర్ మంత్ ప్రీమియం ప్లాన్. ఈ ప్రీమియం ప్లాన్తో ఏం చేసుకోవచ్చు అని అంటే మనం యూట్యూబ్లో కూడా ఆ సాంగ్స్ని యూజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాంగ్స్ ఇప్పుడు ఒక సైడ్ ఏంటి జాబ్స్ చాలా మంది క్రియేటివ్ పీపుల్ వెళ్తున్నాయి. సెకండ్ సైడ్ ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ దిస్ సింగిల్ టూల్. ఇప్పుడు నేను తెలుగులో ఏ నేర్పిస్తాను అని చెప్పాను కదా, తెలుగులో నేను ఏ నేర్పించినప్పుడు ఒక హౌస్ వైఫ్ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ 1 weekలో 45,000 సంపాదించింది. సూపర్. 500 rupees పర్ సాంగ్ ఛార్జ్ చేసింది ఫ్రీ వర్జన్తో. ఆన్లైన్లో టెంప్ ఈమెయిల్స్ అని దొరుకుతాయి. టెంప్ ఈమెయిల్స్ అంటే ఏంటంటే టెంపరీ ఈమెయిల్స్తో ఇంకొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు, ఇంకొన్ని సాంగ్స్ చేసుకుంటారు,
ఫ్రీ అకౌంట్స్తో చేసుకుంటారు, లేదా డబ్బులు వచ్చాయనంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక సాంగ్ అని అనుకుంటాం, మనం సాంగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే సాంగ్తో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. పొలిటికల్ ఒక క్యాండిడేట్ నిల్చుంటున్నాడు అంటే ఒక 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పెట్టి సాంగ్ చేస్తారు. సో అక్కడ కూడా సాంగ్ యూజ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో సాంగ్స్కి యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు యానివర్సరీ ఉంది, వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, అలా కూడా సాంగ్ చేస్తారు, సినిమాలో సాంగ్ చేస్తారు, షార్ట్ ఫిల్మ్కి సాంగ్ చేస్తారు. అలా యూస్ కేస్ బట్టి మనం దానికి అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు. నార్మల్ ఒక 500 రూపీస్ ఇవ్వమంటే ఇవ్వరా ఎవరిపైన సాంగ్ చేస్తున్నామంటే? ఆబ్వియస్గా ఇస్తారు. అదే రూరల్ ప్లేసెస్లో 1000, 2000, 3000 రూపీస్ కూడా ఇస్తారు. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరికీ ఇది అసెట్ అయిపోయింది. ద అదర్ సైడ్ కూడా చెప్తున్నాను, కొంతమంది వాళ్ళ ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళ హీరోస్ పైన సాంగ్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వన్నారు. కొంతమంది ఇండివిజువల్ పేర్ల పైన మీ పేరు నాకు పంపించండి, నేను మీ పేరు పైన సాంగ్ చేస్తాను అని చెప్పి మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇంకొంతమంది ఏంటంటే మొన్న ఒక కొత్త పేజ్ స్టార్ట్ అయింది, లెర్న్ విత్ ఏఐ అని చెప్పేసి. సాంగ్ రూపకంగా ప్రతి టాపిక్ని నేర్పిస్తున్నారు. సో ఇప్పుడు యూపీఐ ఎలా స్టార్ట్ అయింది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అని పాట రూపకంగా నేర్పిస్తున్నారు. సూపర్. అలా లెర్న్ విత్ ఏఐ. సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఒక సాంగ్ చేసి పోలీస్ ఆఫీసర్స్తో చేయించాం. సో ఇలా మనకు మల్టిపుల్ యూస్ కేసు ఉన్నాయి. మీ బిజినెస్ ప్రమోషన్కి కూడా సాంగ్స్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఒక దిక్కు కొంతమందికి ఆపర్చునిటీస్ వెళ్ళిపోతుంటే ఇంకొక సైడ్ సెట్ ఆఫ్ పీపుల్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి దే వర్ ఏబుల్ టు మేక్ మనీ. సో ఇప్పుడు చాలా మంది తెలియదు ఇలా సాంగ్ చేసుకోవచ్చు అని తెలియదు, చాలా మంది వీడియో చేయొచ్చు అని తెలియదు. యానిమేటెడ్ వీడియోస్ చాలా సింపుల్గా చేయొచ్చు. మూవీలో అదర్ పార్ట్ ఏంటి, వీడియో ప్రూఫ్ విత్ ఏంటంటే విత్ వాయిస్ ఓవర్ క్యారెక్టర్ని హైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ని ఆటోమేటిక్గా కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిరంజీవి, ప్రభాస్, విజయ్ దేవరకొండ ముగ్గురిని కలిపి దానికన్నా ఒక అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్ కావాలంటే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చాట్ జీపీటీ దగ్గర ఇమేజ్ మోడల్ ఉంది, ఇమేజ్ టూల్స్ చాట్ జీపీటీలో వచ్చింది, జెమినీలో వచ్చింది, అన్నిటిలో వచ్చాయి. అందులో నుంచి మనం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్యారెక్టర్ విల్ బికమ్ అవర్ ఏఐ అవతార్. ఈ అవతార్ తోని మనం మూవీ చేసుకోవచ్చు, కొత్త మూవీ. సో ఇప్పుడు రేపు పొద్దున ఏఐ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎండోర్స్మెంట్ ఇచ్చేసి సరిపోతుంది. నా ఏఐ అవతార్ రజనీకాంత్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఏఐ అవతార్ మీరు వాడుకోవచ్చు అని అంటే మీరు ఏఐతోని మొత్తం మూవీ చేస్తారు. జస్ట్ విత్ ఇన్ వెరీ లెస్ బడ్జెట్లో అయిపోతుంది. ఒక సినిమాకి కొన్ని క్రోర్స్ అయిపోతే ఇది కొన్ని ల్యాక్స్లో అయిపోతుంది. ఇంకా అడ్వాన్స్ లెవెల్ వెళ్ళిపోయినప్పుడు థౌజండ్స్లో కూడా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అప్పుడు ఇంకోటి ఏంటంటే రెవెన్యూస్ కూడా పెరుగుతాయి, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ది అదర్ సైడ్ మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు ఏంటి అని అంటే మిస్యూజ్ అనేది చాలా జరుగుతుంది అని చెప్పి. రీసెంట్గా చిరంజీవి గారి కేసు చూసుకుంటే కూడా మిస్యూజ్ అనేది జరిగింది. ఎందుకంటే ఐడెంటిటీ మిస్యూజ్ అనేది ఎందుకు జరుగుతుందని అంటే మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయని చెప్పాను. మార్కెట్లో ఇప్పుడు మనకి 40,200 సంథింగ్ టూల్స్ ఉన్నాయి. సో ఈ అన్ని టూల్స్ వెతుక్కోవడానికి ఒక 40,000 టూల్స్ ఉన్నాయి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ. ఒక మంచి డైరెక్టరీ వెబ్సైట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ thereisanaai4that.com. వెబ్సైట్ పేరు thereisanaai4that.com. ఇలా ఇన్సైడర్ ఎడ్జ్ అని చెప్పి ఏఐ టూల్స్ డైరెక్టరీ అని కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఏంటి అంటే మనం ఏ టాస్క్ చేద్దాం అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ అని చెప్పి కొడితే వీడియో ఎడిటింగ్ సంబంధించిన టూల్స్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక 1.5 hour 2 hours పాడ్కాస్ట్ చేస్తున్నాం, దీన్ని రీల్స్లా కట్ చేయాలి కదా. రీల్స్లా కట్ చేయాలంటే ఒక పర్సన్ ఏం లేదనుకున్నా 1.5 day 2 days తీసుకుంటాడు. ఓపస్ క్లిప్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ ఓపస్ క్లిప్లోకి వెళ్ళి మన యూట్యూబ్ వీడియో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా క్లిప్స్ అన్ని కట్ చేసి ఇచ్చేస్తుంది, షార్ట్ రీల్స్. సో ఎక్కడ వైరల్ అయ్యే మొమెంటం ఉంటుంది కూడా తీసుకొని కూడా చెప్తుంది. సో ఇంత అడ్వాన్స్ అయిపోయినప్పుడు వీడియో ఎడిటర్ పరిస్థితి ఏంటి? సో టాప్ వ్యూ ఏ అని చెప్పి ఒక టూల్ ఉంది. అదేంటి అంటే యూజర్ జనరేటెడ్ కాంటెంట్. అంటే అందులో ఏ అవతార్స్ ఉంటారు, ఒక 200 అవతార్స్ ఉంటారు. మీ ఫోటో ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, డిఫరెంట్ ఫోటోస్ ఉంటాయి. వాళ్ళు ఒక పర్సన్స్ రికార్డ్ చేసి పెట్టారు. మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ని ఎవరికైనా ఇచ్చి ప్రమోట్ చేయాలి అని అంటే బ్రహ్మానందం కానీ లేదంటే వేరే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈ వాటర్ బాటిల్ నేను తాగాను, ఇది బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇలా మనకి యూజర్ జనరేటెడ్ కాంటెంట్లో ఒక 200 ఫీడ్బ్యాక్స్ కావాలి అని అంటే మీరు వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. టూల్కి వెళ్ళిపోతారు, స్క్రిప్ట్ మీరే ఇచ్చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడాలో మీరే చెప్తారు, వాయిస్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా మీరు ఏం మాట్లాడాలి, మీ ప్రోడక్ట్ గురించి ఏం చెప్పాలి అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఏమైపోతుందంటే ఇది ఏ అవతార్స్ మోడల్స్. సెలబ్రిటీస్ పాపులర్ పీపుల్ది ఒక సైడ్ చూసుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఫొటోస్ని యూజ్ చేసుకొని చైనా వాళ్ళది ఒక మోడల్ వచ్చింది రీసెంట్గా, ఇంటర్నెట్లో చాలా ట్రెండ్ అయిపోయింది. మనం జస్ట్ ఏంటి అంటే వ్యాన్ 2.2 అని మోడల్ వచ్చింది, అలీబాబా వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా సేమ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరికీ ఫ్రీ ఇచ్చేసారు, ఎందుకంటే వాళ్ళ మోడల్ ఇంక్రీజ్ అవ్వాలి, వాళ్ళ మోడల్కి ఎక్కువ డేటా రావాలి కాబట్టి. అందరూ యూజ్ చేస్తున్న దానికి ఒక దిక్కు అడ్వర్టైజింగ్కి దీనికి ఓకే డీసెంట్ యూజ్ కేస్. కానీ ఒక రాంగ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్లో వెళ్తే ఏంటి అంటే మిస్యూజ్ అనేది చాలా జరుగుతుంది. ఒక సెలబ్రిటీ కాబట్టి అతను టీవీ వాళ్ళని కానీ లేదంటే పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగారు. అదే ఇప్పుడు ఏంటి అంటే అదే పర్సన్ డీప్ ఫేక్ చేసి వేరే వాళ్ళ వీడియోస్ని మార్ఫ్ చేయడము,
ఇలాంటివి చేసి వాళ్ళకి పంపించి డబ్బులు డిమాండ్ చేయడము చేస్తే మీరు చాలా కేసెస్లో సైబర్ క్రైమ్లో ఇలాంటి సూసైడ్ కేసెస్ అనేవి కూడా చాలా చూస్తున్నారు. ఇలాంటి రాంగ్ పర్సన్ చేతిలో టూల్స్ పడితే చాలా డేంజరస్. ఎందుకంటే మార్కెట్లో ఇవన్నీ మీరు $10 పెట్టినా కూడా అవైలబిలిటీకి వచ్చేసాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే సోషల్ మీడియా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని సోషల్ లైఫ్లో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిది క్రియేట్ చేసినట్టు, ఎవ్రీడే నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను అన్నీ చెప్పేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి యూస్ కేసు తీసుకుందాం. చిరంజీవి గారి ఫొటోస్ అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. తీసుకున్నారు, మోడల్కి ఇచ్చారు, మోడల్ని ట్రైన్ చేశారు, చాలా ప్రాపర్గా ట్రైన్ చేశారు. ఈ ఫోటో 20-30 యాంగిల్స్ ఇచ్చారు, మొత్తం ఫోటోని ట్రైన్ చేశారు, వీడియోలు ఇచ్చారు, వీడియోని ట్రైన్ చేశారు. అప్పుడు ఈ ఏ అవతార్ చేసిన తర్వాత ఈ ఏ అవతార్ని మనం ఏం చెప్తే అది చేస్తారు. అలా యూజ్ చేశారు. సో ఇప్పుడు అదే పర్సనల్గా ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఫొటోస్ మీరు పోస్ట్ చేసుకుంటున్నారనుకోండి, ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా అక్కడిక్కడికి వెళ్ళాను అది అని చెప్పి పోస్ట్ చేస్తుంటారు. పోస్ట్ చేయడం వల్ల నార్మల్గా తీసుకొని ఫొటోస్ అనేది తీసుకొని ఏదైనా ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఈ మధ్య ఫిషింగ్ అటాక్స్ చాలా జరుగుతున్నాయి. ఈమెయిల్లో జాబ్ వచ్చిందని చెప్పి లింక్ పంపించేస్తారు, ఫేక్ వెబ్సైట్ చేసేసుకుంటారు. లోన్ యాప్ స్కామ్స్ వచ్చాయి. సైబర్ క్రైమ్లో ఏదో ఒక లింక్ పంపించేసి మన ఫోన్ని హ్యాక్ చేసి అందులో ఉన్న డేటాను మొత్తం తీసేసుకుంటారు, అందులో ఉన్న కాంటాక్ట్స్ అనేది తీసుకుంటారు, మార్పు చేసి మనకి వీడియోలు పంపిస్తారు. పంపించేసి నేను మీ ఫ్రెండ్స్ అందరికి పంపిస్తాను, వీళ్ళ నెంబర్లు అది అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది కొన్ని lakhs of rupees ఇస్తున్నారు. సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఎంత మెంటల్ ప్రెషర్లోకి వెళ్ళిపోతారు, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ వన్ మిస్యూస్ ఆఫ్ వన్ పర్టికులర్ టూల్. సో దట్ ఈస్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అని కూడా అనుకోవచ్చు. సో గవర్నమెంట్ షుడ్ టేక్ దాట్. ఏంటి అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా మొన్నే శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, వీఆర్ వర్కింగ్ ఆన్ బ్రింగింగ్ సమ్ రిఫార్మేషన్స్ ఇన్ ద టూల్స్, ఆల్ దీస్ థింగ్స్ అని. ఎందుకంటే ఏ ఎక్స్టెన్సివ్గా ఇంప్లిమెంటేషన్ రాబోతుంది. నరేంద్ర మోడీ గారు 3rd క్లాస్ నుంచి ఏని నేర్పించడం స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. గవర్నమెంట్ అంత క్విక్ డిసిషన్ తీసుకుందంటే యూ క్యాన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద హార్ అన్నట్టు. సో అదర్ సైడ్ చూసుకున్నప్పుడు నెగటివ్స్ ఎక్కువ ఉన్నాయి, మిస్యూస్. కానీ వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఆన్ ఏ పాజిటివ్ సైడ్, హౌ యూ క్యాన్ సింప్లిఫై యువర్ ఓన్ లైఫ్. మీ లైఫ్ని మీరు బెటర్గా నిన్నటి కంటే ఇవాళ బెటర్గా యూజ్ చేసుకునేటట్టు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారు దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ సూపర్ ఈజీ, విచ్ ఐ వుడ్ రికమెండ్. అండ్ అడ్వర్టైజింగ్ క్రియేటివ్ ఫీల్డ్లో అయితే ఇట్ ఈస్ డూయింగ్ మిరాకిల్స్ అనే చెప్పుకోవచ్చు. గూగుల్ VO3 అనే టూల్ ఉంది, స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ ఇచ్చారు. మీరు AI అవతార్స్తోనే యాడ్స్ చేయొచ్చు. ఇప్పుడు మీకు టీవీ ఛానల్స్ వాళ్ళకి, మీకు మీడియా ఏజెన్సీకి తెలుసు, ఒక 10 seconds 15 seconds కమర్షియల్ యాడ్ చేయాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది అప్రాక్సిమేట్గా lakhs crores అవుతుంది కాన్సెప్ట్ రాయడానికి. ఆ కాన్సెప్ట్ ChatGPT AIలో టూల్ టైం టేకింగ్, షూటింగ్, కాన్సెప్ట్, మోడల్, దానికి సంబంధించిన లైట్ సెట్, బ్యాక్గ్రౌండ్, కెమెరా. నేను స్పెసిఫిక్గా ఏమని చెప్పొచ్చు అంటే నేను పలానా కెమెరాతో తీసినట్టు నాకు ఈ షాట్ కావాలి అని చెప్పొచ్చు. పలానా కెమెరాతో తీసినట్టు షాట్ ఎలా అయితే వస్తుందో ఆ యాంగిల్, నాకు ఏ యాంగిల్ కావాలి అంత స్పెసిఫై చేయొచ్చు. నాకు ఫ్రంట్ ఫేస్ నుంచి కావాలా, నాకు బ్యాక్ సైడ్ ఫేస్ నుంచి కావాలా, నాకు టాప్ వ్యూ నుంచి కావాలా, అలా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. అలా మొత్తం మనకు ఒక వీడియో, ఒక 15 seconds వీడియో గూగుల్ VO3లో హార్డ్లీ 1 minute వచ్చేస్తాను. 1 minute. గూగుల్ ఫ్లో అని ఇంకో టూల్ ఉంది. ఆ ఫ్లోలోకి వెళ్ళి మనం స్టోరీ బోర్డ్ మొత్తం ఇస్తే ఆ స్టోరీ బోర్డ్ తగినట్టు మొత్తం ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. మీరు రీసెంట్గా మల్లారెడ్డి గారి వీడియో వైరల్ అయిన చూస్తుంటారు. మల్లారెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని ఇలా యూనివర్సిటీకి వచ్చినట్టు అదంతా కూడా మన స్టోరీ స్క్రిప్టింగ్, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్ కూడా మొత్తం ప్రాంప్టింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రాంప్టింగ్ కూడా మనం పెద్దగా నేర్చుకోవాలి అది కూడా అవసరం లేదు. ఏంటి అంటే ఆ ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలని కూడా మళ్ళీ మనం ChatGPTకి వెళ్ళి ChatGPT నేను పలానా టూల్ వాడుతున్నాను దానికి అర్థమయ్యే విధంగా ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్తే ఆటోమేటిక్గా అదే ఇస్తుంది. సో ఇప్పుడు నేను సునోకి నేను వెళ్ళి ఏమి ఇవ్వాలి స్టైల్ అని అడిగితే అది ఇస్తుంది. నేను ఈ వెబ్సైట్కి వెళ్తున్నాను, లవబుల్ అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఏంటంటే మనం మొబైల్ యాప్స్ చేయొచ్చు, వెబ్సైట్స్ తయారు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఈ టూల్కి నేను ఇస్తున్నాను, నేను ఏమని ఇస్తే అది నాకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అడిగితే ఆటోమేటిక్గా చెప్తుంది. సో అలా చేసేసుకోవచ్చు. అలానే కాకుండా మనకి ప్రజెంటేషన్కి టూల్స్ వచ్చాయి, డిజైనింగ్ దానిలో టూల్స్ వచ్చాయి, పోస్టర్ డిజైనింగ్, యానిమేషన్. ఒక యాడ్ కాన్సెప్ట్ ఆలోచించకుండా మనకేంటి అంటే ఈ యాడ్ నాకు నచ్చింది, ఈ థంబ్నెయిల్ నాకు నచ్చింది, నాకు ఇలాంటి థంబ్నెయిల్స్ నాకు చేసి ఇవ్వాలంటే అలాంటి థంబ్నెయిల్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ థంబ్నెయిల్ డిజైన్ చేయాలి అంటే ఒక 1 or 2 hours స్పెండ్ చేయాలి కదా. ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చేసి థంబ్నెయిల్స్ అని చదువుకో, నాకు ఈ స్టైల్లో నా థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తాను. డే మొత్తంకి 100 thumbnails చేసినా కూడా ఇంటూ 150 rupees వేసుకున్నా కూడా యుల్ గెట్ 15,000 rupees సిట్టింగ్ ఎట్ యువర్ హోమ్ ఇట్ సెల్ఫ్. సింప్లిఫై అయిపోయింది. అంటే ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. అక్కడే మనం ఒక AI ఏజెంట్ make.com, NI10 అని AI ఏజెంట్స్ వచ్చాయి. అందులో మనం వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియాలో ఏమేమి న్యూస్ జరుగుతుంది AI గురించి మొత్తం చదువు, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే అందులో ప్రియారిటీ వైజ్ నాకు మెయిల్ పంపి, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే
నాకు అందులో టాప్ న్యూస్ నా మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించింది ఏదైతే ఉన్నాయో నాకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ పంపించేస్తుంది. నాకు ఎంత టైం సేవ్ అయింది. సో ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ అనుకుంటే బిజినెస్ ఐడియాస్ ఏది ప్రాఫిటబుల్ ఉంటాయో స్టడీ చేయి. దాని తర్వాత ఎక్కడెక్కడ వెండర్స్ ఉంటారో వెతికి ఆ వెండర్స్లో టాప్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో స్టడీ చేసి వాళ్ళ లిస్ట్ మాత్రమే నాకు ఇవ్వు. బిజినెస్ రీసెర్చ్ అయిపోయింది, వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేస్తుంది. ఏది ప్రాఫిటబుల్ ఏది అన్ప్రాఫిటబుల్ ఇది ఏఐ ఏజెంట్స్. ఇక్కడ కూడా అంత నెక్స్ట్ లెవెల్కి బూమ్ అయిపోయింది. అండ్ మార్కెట్లో అవైలబుల్ ఉంది ఇది ఆల్రెడీ. make.com ఈజ్ అవైలబుల్, N8N ఈజ్ అవైలబుల్. కస్టమర్ ఫ్లోస్ ఇప్పుడు మేము యాడ్స్ రన్ చేస్తుంటాం కదా, యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు వాట్ వి డూ ఇస్ జనరల్గా యాడ్ అకౌంట్ని దానికి ఇచ్చేసి స్టడీ చేసి పర్ఫార్మెన్స్ ఏమేమవుతుంది, ఎక్కడెక్కడ హై అవుతుంది, ఎక్కడెక్కడ లో అవుతుంది, ఏం స్ట్రాటజీ వాడాలి, ఏంటి ఏమేమి యాడ్ కాపీ మార్చాలా ఏంటిదని చెప్పి కూడా చేయొచ్చు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చెప్తా. మన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజెన్సీస్ ఆర్ గోయింగ్ టు డై. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ విల్ గోయింగ్ టు బి డై. ఎందుకు అని అంటే క్రియేటివ్ కాంటెంట్లో డిజైనింగ్ అదే చేస్తుంది. AEO అయిపోయింది, SEO మారిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ జనరేటివ్ GU అంటాం, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమేషన్ అయిపోయింది. మీరు ఏదైనా కూడా AI మోడ్ ఇస్తుంది. అండ్ 100 people గూగుల్ వాడే నుంచి 25% ఆఫ్ ద పీపుల్ ChatGPTకి వచ్చారు ఇప్పుడు. అందుకే ChatGPT వాళ్ళు బ్రౌజర్ కూడా లాంచ్ చేశారు. రేపు పొద్దున ఏంటంటే మొత్తం కంట్రోల్ అంతా కూడా LLMsలోకి వెళ్ళిపోతుంది. చాలా మంది యూస్ కేస్ అంతా అక్కడ పెరిగిపోతుంది. ఎందుకంటే ChatGPT ఆర్ Perplexity will not give options, they'll give direct answer. People want instant answers, instant solutions. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫేస్బుక్ వాళ్ళది ఒక టూల్ వస్తుంది, మెటా వాళ్ళది. అందులోకి వెళ్ళేసి ఆటోమేటిక్గా మనం ఏంటంటే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నువ్వే యాడ్ రన్ చేస్తే, నువ్వే ఫోటో పెట్టేస్తే, నువ్వే వీడియో చేస్తే ఎవ్రీథింగ్ అదే చేసేస్తుంది. సో అప్పుడు మా అట్లాంటి ప్రొఫెషనల్స్ వర్క్ అవసరం ఉండదు. దట్ ఈస్ సంథింగ్. ఇర్రెస్పెక్టివ్ మనం ఏదో ఇండస్ట్రీ అని అనుకుంటాం కానీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ డిస్రప్షన్స్. అంటే ఇంటీరియర్ డిజైనింగ్ నాకేముంది, నాది క్రియేటివిటీ. దానికన్నా ఎందుకంటే దాని దగ్గర మనం ఒక బ్రెయిన్ క్రియేటివిటీ అనుకుంటాం, దాని దగ్గర ఒక 10,000 ఇంటీరియర్ డిజైనర్స్ ఏమేమి చేశారో డేటా ఉంది. దాంట్లో నుంచి కస్టమర్కి ఏది నచ్చిందో అది పిక్ చేసుకునే డేటాతోని కస్టమైజ్ చేసి పర్సనలైజ్ చేసి కస్టమర్కి ఒక డిజైన్ కాదు 100 డిజైన్లను ఇచ్చేస్తుంది. మరి ఫాస్ట్గా ఇచ్చేస్తుంది. అక్యురసీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. యూస్ చేసుకునే దాన్ని బట్టి యూస్ చేసుకుంటే ఇట్ విల్ డూ లైక్ మిరాకిల్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ అనేది అంటే ఒక రకంగా సెలబ్రిటీల పాట శాపంగా మారింది. సినిమా వాళ్ళని వదలట్లేదు, పొలిటికల్గా కూడా వదలట్లేదు. సో ఈ డీప్ ఫేక్ అనేది అసలు అరికట్టాలంటే ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో ఇక్కడ మనకి సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టు AI టూల్ ప్రతి ఒక్కరి హ్యాండ్లోకి వచ్చేసింది. AI రావడము, తెలుసుకోవడం, ఆ టూల్ ఆపరేట్ చేయడం తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. దానికంటూ కూడా ఇంకొకటి ఏమైపోయిందంటే ఈ టూల్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిందని ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది వీడియోలు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. చాలామంది అలా కొత్త టూల్స్ పరిచయం చేయడానికి యూట్యూబ్లో ఎలా వాడుకోవచ్చు ఏంటి అని చెప్పి డైరెక్ట్ వీడియోస్ పెట్టేసినప్పుడు ఏంటంటే మిస్యూజ్ అయినప్పుడు చాలా ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్ పర్సన్ పైన మిస్యూజ్ చేసినప్పుడు వాళ్ళు సైబర్ క్రైమ్ కానీ లేదంటే డబ్బులు డిమాండ్ చేయడం కానీ మార్ఫింగ్ చేయడము. ఈ డీప్ ఫేక్ని అరికట్టాలి అంటే ఒకటే థింగ్ ఏంటంటే ఒక 3-4 స్టేక్ హోల్డర్స్ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి అంటే ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు టిక్టాక్ని ఎలా అయితే బ్యాన్ చేశారో ఒక యాప్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాంటిలాగా మనకి రూల్స్ తీసుకొస్తున్నారు. అట్లీస్ట్ AI జనరేటెడ్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో 10% ఆఫ్ ఇట్ ఒక డిస్క్లైమర్ వచ్చినట్లు అంటే ఇది AI జనరేటెడ్ అన్నట్టు పర్టికులర్గా ప్రూఫ్ ఇచ్చేటట్టు చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. కానీ ఇట్ మై టేక్ ఒక 1 year 2 years టైం తీసుకోవచ్చు. ఎందుకంటే బైలా కాబట్టి అది కాన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి, ఎందుకంటే మనకు ఇది ఒక్క ప్రాబ్లం కాదు, ఇది వరల్డ్ వైడ్గా గ్లోబల్ ప్రాబ్లం. గ్లోబల్ ప్రాబ్లంలో ఏంటి అంటే ఇప్పుడు నా వీడియో ఉంది, నా వీడియో మార్ఫ్ చేయవచ్చు, లేదంటే ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ పర్సనల్ ఐడెంటిటీ ఉంటుంది. అండ్ మీరు ఎక్స్టెన్సివ్ యూస్ కేసెస్ చెప్తాను. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నట్టు ఒక వీడియో తీసుకొని స్టాక్ మార్కెట్ కోర్సులు కొనండి అని చెప్పి యాడ్స్ కూడా తయారు చేసి అమ్ముకుంటున్నారు చాలామంది. ఈ మెటా వీళ్ళు కూడా దాన్ని రిజెక్ట్ చేయట్లేదు, వాళ్ళకి కూడా తెలియట్లేదు AI అని చెప్పి. కానీ మార్కెట్లోకి ఇటువంటి టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది. deepware.ai అని చెప్పి, సైట్ ఇంజన్ AI ఇమేజ్ డిటెక్షన్ అని చెప్పి, AI వాయిస్ క్లోన్ డిటెక్టర్.com అని చెప్పి. వాళ్ళు ఏంటి అంటే ఇది AI జనరేటెడా నాన్ AI జనరేటెడా అని చెప్పి తీయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ అవగాహన పీపుల్కి లేదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అన్న, మీకు నేను ఒక వీడియో పంపించేశాను నాదే, మీరు నన్ను చూశారు, నా వీడియో తీసి పంపిస్తాను. మీరు ఏమనుకుంటారు, ఇది నాదే వీడియోనేమో అని అనుకుంటారు. వేరే వాళ్ళు పంపించారు, వేరే వాళ్ళు పంపించిన కూడా నా వీడియోనే అని అనుకుంటారు. మీరు అది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో చూసి అది ఏ జనరేటెడా చెక్ చేసుకునేంత ఓపిక ఎవరికి లేదు. అండ్ చెక్ చేసుకోవాలి అనే విషయం కూడా తెలియదు, తెలీదు. అట్లాంటిది ఒకటి ఉంది అని కూడా తెలియదు. అసలు కొంతమంది డీప్ ఫేక్ అంటే కూడా తెలియదు.
ఇప్పుడు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో డీప్ ఫేక్ అనేది కూడా తెలియదు. మనం ఏంటంటే రెగ్యులర్గా చూస్తాం, ఓకే చంద్రబాబు నాయుడిని క్లియర్గా ఏం చూడము. టీవీలో వీడియోలో ఎట్లయితే కనబడుతుందో డీప్ ఫేక్లో కూడా అలానే కనబడతాడు. కనబడ్డప్పుడు ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. పొలిటీషియన్స్కి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, రేపు పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి. వన్ డే ముందు రాత్రి వాట్సాప్లో ఒక వీడియో, డీప్ ఫేక్ వీడియో కనుక ఒక కంటెస్టెంట్ వైరల్ అయింది అని అంటే మాత్రం ఆ డెసిషన్ ఏంటి అంటే ఒక రాంగ్ పర్సన్ సీట్ గెలుచుకునే అవకాశం ఉంది. అంత ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే వాట్సాప్లో అసలు ఎప్పుడైనా కూడా నెగిటివ్ని మనం ఆపలేం. నెగిటివ్ ఇంకా చాలా మంది స్ప్రెడ్ చేస్తారు. ఇక్కడ వాట్సాప్ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే వాట్సాప్లో మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాట్సాప్ గ్రూప్లో కనుక ఏదైనా ఏపీకే ఫైల్ వచ్చింది, ఏదైనా రాంగ్ థింగ్ జరుగుతుందంటే గ్రూప్ అడ్మిన్ కూడా రెస్పాన్సిబులే, ఏదైనా సైబర్ క్రైమ్ కేసు ఫాలో అయితే. లేదు వాట్సాప్ మాధ్యమాలు అలా చేస్తున్నట్టు తెలిసినా కూడా ఇట్ బికమ్స్ అండర్ సైబర్ క్రైమ్ కేసెస్. అట్లా లాస్ తీసుకొచ్చారు, కానీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, వాట్సాప్ ఈజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారు, తీసుకొని ఎన్నో గ్రూప్స్లో పెడతారు, ఎన్నో గ్రూప్స్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. అసలు ఆ వీడియో ఎవరు చేశారు, ఎవరు డౌన్లోడ్ చేశారు అనే ఐడెంటిఫికేషన్ లేదు. ఎందుకంటే డేటా షేర్ చేయదు, ఎక్కడెక్కడి నుంచో వెళ్తుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. కాబట్టి ఆ ట్రాకింగ్ అనేది చాలా కష్టం అయిపోతుంది. అందుకే మూవీస్లో ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. ఏంటి అని అంటే డిఆర్ఎం టెక్నాలజీ మాకు వీడియోస్లో ఉంది. ఇప్పుడు ఎవరైనా మేము LMS ఆన్లైన్ కోర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు స్క్రీన్ పైన అక్కడ ఇక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ తిరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదైనా కోడ్ తిరుగుతూ ఉంటుంది. ఆ కోడ్ తిరుగుతున్నప్పుడు ఏంటంటే మనము చూసినప్పుడు అది ఎక్కడి నుంచి లీక్ అయిందని చెప్పి సోర్స్ తెలిసిపోతుంది. సో అలా జనరేటెడ్కి సోర్స్ ఒకటి క్రియేట్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. డీప్ ఫేక్లో మేము చూసుకున్నట్టయితే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మానసికంగా గొప్ప వాళ్ళు అయితే వాళ్ళు అప్రోచ్ అవుతారు, పోలీస్ వాళ్ళకి అదంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు లోకల్ పీపుల్ వీళ్ళు అప్రోచ్ కాలేరు, ఇట్లాంటి సొల్యూషన్ ఉందని కూడా తెలియదు. వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే ఎన్టీవీ ద్వారా వాళ్ళకి 1930 సైబర్ క్రైమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా AI పైన ట్రైనింగ్ ఇస్తున్నాము, AI ల్యాబ్ పెడుతున్నాము ఒకటి కొత్తగా. రీసెంట్గా ఇక్కడ ఒక 1 వీక్ బ్యాక్ వీడియో ప్రోగ్రామ్ ఒక 500 ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిచి PTC పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్ అని ఉంది, మధుకర్ స్వామి గారు అని ఉంటారు. ఈ టుక్ ఎన్ ఇనిషియేటివ్ అందరికీ సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి ఒక 500 ఇన్ఫ్లుయెన్సర్స్ని, ట్రైనర్స్ని అందరినీ పిలిచి ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పి ఒక క్యాంప్ పెట్టాడు, ఫుల్ డే ప్రోగ్రామ్ పెట్టాడు. ఇలాంటి ఇనిషియేటివ్స్ పోలీస్ అందరూ కూడా తీసుకుంటే మోర్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్న, డిజిటల్ అరెస్ట్ అని. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు, కానీ డిజిటల్ అరెస్ట్లో ఒక్కొక్కరు 20-30 lakhs పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అసలు ఏంటి డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదు, మీకు పోలీస్ ఆఫీసర్ కాల్ చేస్తాడు, మీరు పలానా ఫర్ ఎగ్జాంపుల్ తారక్ గారు, మీరు సైబర్ క్రైమ్లో జరిగినప్పుడు ఏంటి అంటే మీ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాడు. ఎవరైనా కూడా యూజర్ మీ పైన స్పై చేస్తూ ఉంటాడు. స్పై చేస్తూ తారక్ ఎవరు, ఓకే ఎన్టీవీ, తారక్ ఏం చేస్తుంటాడు, ఫిలిం రిలేటెడ్ థింగ్ చేస్తుంటాడు, ఓకే ఏంటి చేస్తుంటాడు, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటాడా లేదా, మొత్తం మీరు సోషల్ మీడియా పెట్టారనుకో ట్రాక్ చేసుకొని. మీరు రీసెంట్గా గోవాలో వచ్చారు కదా, గోవా నుంచి మీకు పార్సల్ వచ్చింది, కస్టమ్స్లో అలా పట్టుకోవడం జరిగింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్, గోవా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం, వెనకాల పోలీస్ లోగో ఉంటుంది, పోలీస్ డ్రెస్లో ఉంటాడు. పోలీస్ డ్రెస్లో ఉండి మీకు ఫోన్ చేసేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు ఇమ్మీడియట్గా చలాన్ పే చేయాలి, లేదు అంటే మీ పేరు పైన ఆల్రెడీ FIR ఫైల్ అయిపోయింది, ఆల్ దీస్ థింగ్స్ ప్యానిక్ చేసేటట్టు ఒక స్క్రిప్ట్ అల్లుకొని నిజంగా ఏవైతే స్టెప్స్ ఉంటాయో. రీసెంట్గా గోవా వచ్చారు, 1 వీక్లో చూస్తాడు, ఓకే గోవా వచ్చాడు, గోవా మీరు రీసెంట్గా వెళ్ళడం జరిగింది కదా, అందులో డ్రగ్స్ దొరికాయి, అందులో గంజాయి దొరికింది, మీ పైన కేసు ఫైల్ అయింది, ఈ సుప్రీంకోర్టు ఈ లా కింద వస్తుంది, ఈ BNS పీనల్ కోడ్ కింద వస్తుంది, అదంతా చెప్పేస్తారు. ఇప్పుడు మీరు కొంచెం మెచ్యూర్డ్ కాబట్టి ఆలోచిస్తారు, కొంచెం ప్యానిక్ అవుతారు. అదే రూరల్ పీపుల్ అనుకోండి, లిటరలీ బ్లాంక్ అయిపోతారు. నిజంగానే అరెస్ట్ అయిపోయినేమో, అమ్మో పోలీస్ ఆఫీసర్ నాకు కాల్ చేసిండు, అమ్మో నేను ఇప్పుడు డబ్బులు కట్టకపోతే ఎట్లా, లేదంటే మీ బాబు ఎక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాడు, డబ్బులు కట్టాలి అని చెప్పి అడుగుతారు, లేదంటే మ్యాట్రిమోని రిలేటెడ్ స్కామ్స్ జరుగుతున్నాయి, చాలా జరుగుతాయి. ఇప్పుడు అలా జరిగినప్పుడు ఏంటంటే డిజిటల్ అరెస్ట్, ఇంట్లో ఉండి అరెస్ట్ చేసినట్టు, మీరు ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని చెప్తారు. అది సైబర్ క్రైమ్లో ఫినాన్షియల్ ఫ్రాడ్ దగ్గర నెంబర్ 2nd పొజిషన్లో ఉన్న క్రోర్స్ ఉన్న దిస్ థింగ్. పర్ మినిట్ మనం డిజిటల్ అరెస్ట్ మనం మాట్లాడుతూ హార్డ్లీ ఒక 1 hour 1.5 hour అయింది కదా, నిమిషానికి ఇండియాలో రికార్డ్ అయ్యే కేసెస్ 4 to 5 కేసెస్ అవుతున్నాయి సైబర్ క్రైమ్ 1 minute కి. ఇమాజిన్ చేసుకోండి. ఆయన ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే మనం ఎంత వాడతామో దానికన్నా ఇంకెక్కువ వాడతారు. వాళ్ళు ఆల్రెడీ టెక్నికల్లీ స్ట్రాంగ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ AI, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT ఉంది, ChatGPTకి వెళ్ళేసి తారక్ ఎన్టీవీ ఫ్యామిలీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఆల్ దీస్ థింగ్స్ గివ్ మీ పర్మిటేషన్స్ కాంబినేషన్, తారక్ ఎటువంటి పాస్వర్డ్స్ పెట్టుకోగలుగుతాడు, ChatGPT చెప్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ I love you @123, మదర్ నేమ్ @123, డేట్ ఆఫ్ బర్త్, లేదంటే ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ @123 వాళ్ళ పాస్వర్డ్స్ అట్లా పెట్టుకుంటున్నారు పర్మిటేషన్ కాంబినేషన్. అలా పెట్టుకోవడం వల్ల ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. ఏం చేస్తారు అంటే ప్రతి దగ్గర సేమ్ పాస్వర్డ్ పెడతారు.
ఒక దగ్గర హ్యాక్ అయింది అంటే ఒక దగ్గర లీక్ అయింది, హ్యాక్ అన్నిట్లలో సేమ్. ఇప్పుడు మనకి హ్యావ్ ఐ బీన్ PWNED అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడి జస్ట్ ఎంటర్ చేసి చూడండి, ఎన్ని డేటా బ్రీచెస్లో మీరు హ్యాక్ అయింది, లీక్ అయింది అని తెలుస్తుంది. మొన్న ఇన్ఫో మాల్వేర్ అని చెప్పి ఒకటి, ఇన్ఫో స్టీలర్ మాల్వేర్ అని చెప్పి ఒకటి లీక్ అయింది. 16,000 crores పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి. అందులో గూగుల్ పాస్వర్డ్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ వెబ్సైట్ పాస్వర్డ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, చాలా లీక్ అయిపోయాయి. సో ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచో లీక్ అయిపోతుంది. ఎక్కడి నుంచో లీక్ అయిపోయినప్పుడు డిఫరెంట్ థింగ్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ChatGPT ఉంది, ఎంత డేటా ఉంది మన దగ్గర ChatGPTలో లాట్ ఆఫ్ పర్సనల్ డేటా ఉంది, వాళ్ళ బిహేవియర్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి, యూజర్స్ అసలు దేనికి వాడుతున్నారో మొత్తం డేటా తెలుసు. ఎవరైనా ఒక హ్యాకర్ ChatGPT నుంచి ఉన్న మొత్తం డేటాను కూడా లీక్ చేస్తే చెప్పలేం. దట్ ఈస్ లైక్ ఒక ఫ్యూచర్లో ఏంటి అంటే నార్మల్ వార్స్ ఉన్నాయి అన్న, డిజిటల్ వార్స్ ఉంటాయి, డిజిటల్ వార్స్ మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ ఉన్నాయి, రోబోటిక్స్లో ఏ యూజ్ చేస్తారు, సూసైడల్ డ్రోన్స్. ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ వార్లో ఏం జరిగింది, సూసైడల్ డ్రోన్ పంపించారు, ఆటోమేటిక్గా అక్కడ బాంబ్ లాగా పేలిపోతుంది, వార్ అయిపోయింది. మనుషులు అవసరం లేదు, డ్రోన్ ఆపరేటర్ చాలు. అదే కదా, పోలీసులు దేవర్ యూజింగ్ డ్రోన్స్ ఇన్ సర్వేలెన్స్. ఇప్పుడు ఒక పోలీసు ఒక పర్సన్ ఒక క్రైమ్ పొజిషన్కి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలని 20 minutes పడితే డ్రోన్ ఒక 2 minutesలో రీచ్ అయిపోతుంది, వీడియో క్యాప్చర్ చేసేస్తుంది, సైరన్ ఇచ్చేస్తుంది, ఎవిడెన్స్ చేసేసుకుంటుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక యూస్ కేస్ చెప్తాను. ఇప్పుడు మీకు ట్రాఫిక్లో మనం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా చలాన్స్ వస్తాయి, అక్కడ ఇమేజ్ క్లాసిఫికేషన్ అంటాం. ఇమేజ్ క్లాసిఫికేషన్ చేసి కార్ వెళ్తూ ఉంటుంది, ఫోటో తీసుకుంటుంది, చాలా నెంబర్ తీసుకొని ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. ముందు ఏం చేస్తుండే, ఫోటోలు తీస్తూ ఇప్పుడు 24/7 ఎక్కడ ఏం జరిగినా కూడా సర్వేలెన్స్ జరుగుతుంది. ఎక్స్టెన్సివ్ యూస్ కేస్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము రీసెంట్గా ఒక దొంగని పట్టుకోవడం జరిగింది, చైన్ స్టాచింగ్ కేసు. నార్మల్గా ఒక స్టూడెంట్ పట్టుకున్నారు మన దగ్గర నేర్చుకున్న తర్వాత. ChatGPTలో ఫోటో అప్లోడ్ చేసి మనము బ్లాక్ అండ్ వైట్ని కలర్ చేసుకోవచ్చు, కలర్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు, బ్లర్ ఉన్న ఫోటోని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. బ్లర్ ఉన్న ఫోటోని అప్లోడ్ చేసి ఎన్హాన్స్ దిస్ ఇమేజ్ అని అంటే ఆ పర్సన్ యొక్క ఫోటో వచ్చింది, ఆ ఫోటోతో పట్టుకోవడం జరిగింది. సో ఆ ఫోటో కూడా ఏంటంటే దొంగ వెళ్ళేటప్పుడు మనకి సెల్ఫీ ఇయ్యాడు కదా, దొంగ వెళ్ళేటప్పుడు సెల్ఫీ ఇయ్యాడు, నేను ఫోటో తీస్తున్నా అని చెప్పి చూడాడు. నార్మల్ ఇలా సైడ్ యాంగిల్ ఫోటో వచ్చింది, అది కూడా బ్లర్డ్ వచ్చింది. ఈ సైడ్ యాంగిల్ ఫోటోని నేను ఫ్రంట్ ఫేస్ యాంగిల్లో ఎట్లుంటాడో అని ChatGPT అడిగితే ChatGPT ఇచ్చింది. తర్వాత ఆ ChatGPT ఇమేజ్ని దాన్ని కొంచెం నాకు బ్లర్ ఉన్న ఇమేజ్ని నాకు కరెక్ట్గా ఇవ్వనంటే 95% దొంగ ఎట్లుంటాడో అట్లే దొరికింది. వితిన్ 24 hours దొంగ దొరికింది. ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ నెక్స్ట్ కెమెరాలో చూసుకొని ఓకే ఇదే పర్సన్ అని చెప్పి ఐడెంటిఫై అయిపోయింది. సో ఇమాజిన్ చేసుకున్నా అంటే సైడ్ వ్యూ అప్లోడ్ చేస్తే ఫ్రంట్ ఫేస్ వచ్చింది. దట్ ఈస్ సంథింగ్. బ్లర్ ఉన్న ఫోటో అక్యురసీ, బ్లర్ ఉన్న ఫోటో ఇది ఇంకొక క్రియేటివ్ దాంట్లో ఒక యూస్ కేస్ చెప్తా మీకు. ఇప్పుడు ట్రెండింగ్లో RIP వీడియోస్ అవుతున్నాయి, చనిపోయిన వాళ్ళు ఇలా వచ్చి మాట్లాడుతున్నట్టు, చనిపోయిన వాళ్ళ వీడియోస్ మార్కెట్లో చాలా ట్రెండ్ అవుతుంది. పెళ్ళిళ్ళకి వచ్చి మినిమం 25,000 to 30,000 రూపీస్ తీసుకుంటున్నారు. ఒక 1,000 రూపీస్ మనం స్పెండ్ చేస్తే 2 పెయిడ్ టూల్స్తో చేసేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేస్తాం మీకోసం. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మనం ఒక వీడియో చేయాలి. ఒక వీడియో ఏంటి, 1 minute వీడియో కావాలి మనకి. 1 minute వీడియోలో ఏమేమి ఉంటాయి, సీన్స్ ఉంటాయి. ఫస్ట్ సీన్ ఏంటి, సెకండ్ సీన్ ఏంటి, ఒక 10 scenes రాసుకొని దాని రెలవెంట్ ఇమేజెస్ గూగుల్ జెమినీ కానీ ChatGPTతో కానీ నా ఫోటో అప్లోడ్ చేసి, మా తాతయ్య ఫోటో కానీ ఎవరిదైనా ఫోటో అప్లోడ్ చేసి, సో ఇలా స్వర్గం నుంచి వస్తున్నాడు ఒక ఫోటో ఇస్తుంది. ఇంకొకటి పెళ్ళికి వచ్చాడు ఒక ఫోటో అందరితోని పార్టిసిపేట్ చేశాడు ఒక ఫోటో అన్నిట్లలో ఫోటోలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మన స్టెప్ ఏంటి, ChatGPTకి వెళ్ళాం, ఇమేజ్ జనరేట్ చేసాం. ChatGPT, జెమినీ, మిడ్ జర్నీ, ఐడియోగ్రామ్ ఇలాంటి పిక్స్వర్స్ AI ఇలాంటి వెబ్సైట్స్ ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక ఇమేజ్ జనరేషన్ టూల్కి వెళ్ళాం, ఇమేజ్ జనరేట్ చేసాం. తర్వాత ఏంటి అంటే ఇమేజ్ టు వీడియో జనరేషన్ టూల్స్ ఉన్నాయి. ఇమేజ్ టు వీడియో జనరేషన్ టూల్స్కి వెళ్ళిపోయింది అంటే ఆ టూల్లోకి వెళ్ళిపోయి ఇమేజ్ టు వీడియో జనరేషన్ టూల్స్ ఉన్నాయి. ఇమేజ్ జనరేషన్ టూల్కి, వీడియో జనరేషన్ టూల్కి ఏం చేస్తామంటే ఇప్పుడు దాంట్లో మిడ్ జర్నీ ఉంది, పిక్స్వర్స్ ఉంది. ఈ పిక్స్వర్స్ సరిపోతుంది. ఇందులోకి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే ఈ ఫోటోని నాకు యానిమేట్ చేసి ఇవ్వు అని అంట, అంతే. సో అప్పుడు ఏం చేస్తా అంటే ఒక 10 seconds 15 second క్లిప్ తయారు చేస్తుంది. అలా మనం 10 seconds క్లిప్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఒక ఫుల్ వీడియో లాగా చేసేస్తాము. ఒక ఫుల్ వీడియో చేసినందుకు నార్మల్గా 25,000 రూపీస్ వస్తాయి మనకి. ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి ఇప్పుడు ఉన్న ట్రెండింగ్. మీరు ఆ వీడియోని తీసుకొని మార్కెటింగ్ చెప్తా. చాలామంది ఏమని అడుగుతారంటే ఇదన్నీ నిఖిల్ నువ్వు వీడియోలలో చెప్తున్నావు, చేస్తున్నాము, నాకు డబ్బులు రావట్లేవు అవి అని అంటారు. ఒక విషయం ఏంటంటే మనము స్కిల్ని ప్రజెంట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సేల్స్ ఎట్లా చేసుకోవడం ఇస్ ద కీ పాయింట్. ఏ కస్టమర్ని ఎక్కడ తెచ్చుకుంటున్నాము, కస్టమర్తో ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, అక్కడ కూడా మనకి ఏ హెల్ప్ చేస్తుంది, అది డీకోడ్ చేద్దాము. ఇప్పుడు ఆ వీడియోని ఒక దగ్గర ప్లే చేసి ఇమోషన్స్ క్యాప్చర్ చేస్తూ, చాలామంది ఏంటంటే పెళ్ళిలో ఏడుస్తున్న వీడియోలు మీరు చూస్తారు, అరే
మా తాతయ్య వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు అదని చెప్పి ఆ ఎమోషన్ క్యాప్చర్ చేసి ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఒక పర్సన్కి 7 million వ్యూస్ వచ్చినాయి అన్న. 7 million వ్యూస్ నుంచి నేను ఏమంటున్నా అంటే 0.001% ఆర్డర్స్ వచ్చినా కూడా ఎన్ని ఆర్డర్స్ వస్తాయి ఇంటూ 25,000 or 30,000 రూపీస్, హౌ మచ్ యూ కెన్ మేక్. సో ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్కి వీడియో ఈ కెరియర్తో పాటు ఇది యాడ్ ఆన్గా అయిపోయింది. దే వర్ ఏబుల్ టు మేక్ మనీ. ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టూల్స్ని నేర్చుకొని దే వర్ ఏబుల్ టు మేక్ మనీ. ఇక్కడ మనం ముఖ్యంగా ఏం చూడాలి అని అంటే టూల్ ఏంటి, టూల్ యొక్క యూస్ కేస్ ఎక్కడ వాడగలుగుతాము, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి ఎక్కడ డబ్బులు వస్తాయి. ఎందుకంటే బిజినెస్ ఇస్ అల్టిమేట్ థింగ్ ఒకటే ఏంటి అని అంటే బిజినెస్లో యూ మేక్ ఓన్లీ మనీ వెన్ యూ సాల్వ్ ఏ ప్రాబ్లమ్. ఏదైనా కానీ ఇప్పుడు కిరాణం షాప్ అయినా రెస్టారెంట్ అయినా ఎక్కడైనా కూడా మనం ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేస్తున్నాము, అది ఏ పీపుల్కి సాల్వ్ చేస్తున్నాము, ఎలా సాల్వ్ చేస్తున్నాము దాని పద్ధతి బట్టి మనకి డబ్బులు అనేది వస్తాయి. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ని ప్రాపర్గా చేస్తే ఇది వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి టెక్నాలజీ ఎంత ఇవాల్వ్ అయిందంటే ప్రతి దగ్గర ఏఐ యూజ్ చేస్తున్నారు. ఏఐ వాయిస్ ఏజెంట్స్ వచ్చాయి. నీ వాయిస్ నేను తీసుకొని నేను రేపు పొద్దున నువ్వు హాలిడే ఉన్నా కూడా నేను ఇంటర్వ్యూ నువ్వు అడిగే స్టైల్లో క్వశ్చన్స్ అన్నీ నేను ఇచ్చి నీ వీడియోస్ అన్నీ చదువుకోమని చెప్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా జనరేటివ్ ఏం చేస్తుంది అంటే నీ మోడల్తోని నువ్వే ఉన్నట్టు నాకు ఇంటర్వ్యూ చేసేస్తుంది. సూపర్. నువ్వు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతావు అడిగేస్తుంది. సేమ్ వాయిస్ కూడా వాయిస్ ఏజెంట్స్ అని వచ్చాయి. వాయిస్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు టెలికాలర్స్ అది మాట్లాడాం కదా, వాపి అనే ఒక టూల్ ఉంది. వాపి అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ టూల్ 11 labsలో కూడా వాయిస్ ఏజెంట్ వచ్చింది. ఆ వాయిస్ ఏజెంట్కి మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాం. వాయిస్ ఏజెంట్కి వాయిస్ సెలెక్ట్ చేస్తాం, లేదంటే మన వాయిస్ అప్లోడ్ చేస్తాం. చేసేసి ఒక 100 మంది డేటా ఇచ్చేస్తాం, లేదంటే 1,00,000 మంది డేటా ఇస్తాం. 1,00,000 మందికి ఒకటేసారి కాల్ చేసేస్తుంది. కాల్ చేసుకొని ఎవరైతే క్వాలిఫైడ్ కస్టమర్స్ ఉంటారో, ఎవరైతే ప్రోడక్ట్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా సెల్ చేసేస్తుంది. అపాయింట్మెంట్ బుక్ చేయాలి, అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. కార్ డెమో బుక్ చేయాలి, కార్ డెమో బుక్ చేస్తుంది. ప్రోడక్ట్ సెల్ చేయాలి, ప్రోడక్ట్ డెమో సెల్ చేసేస్తుంది మొత్తం. అండ్ మనం చాలాసార్లు ఏంటి అంటే విసురుకుంటాం, కసురుకుంటాం. ప్రాపర్గా ఏంటి అని అంటే ఎవరైనా సతాయించారనుకోండి, సారీ సార్ అని ఫోన్ పెట్టేస్తాం. అది మనం ఎంత తిట్టినా ఏం చేసినా కూడా ఇంప్రూవ్ అవుతూ నెక్స్ట్ ఎలా మాట్లాడాలి, న్యాచురల్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అండ్ దిస్ ఈజ్ నవ్ అవైలబుల్ ఆన్ టాప్ ఆఫ్ వాట్సాప్ కూడా. వాట్సాప్లో ఒక నెంబర్కి నువ్వు నాకు ఫోన్ చేస్తే ఏఐ ఏజెంట్ విల్ స్పీక్ బిహైండ్. అండ్ ఆ ఏఐకి మొత్తం తెలుసు, అంత నాలెడ్జ్ ఉంది. నువ్వు ఎటువంటి తిప్పి ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా సేల్స్లో మనకి ఒక ఇంపార్టెంట్ స్కిల్ కావాల్సింది అంటే ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటాం. కస్టమర్ ఎన్నిసార్లు నో 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 చెప్పించినా కూడా కస్టమర్తో ఎస్ చెప్పించే స్కిల్, ఆ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసి అలా సేల్స్ చేసేస్తుంది. సేల్స్ వాళ్ళ పరిస్థితి ఒక ఆర్గనైజేషన్ మొత్తం రన్ అవ్వాలి అని అంటే కంప్లీట్గా ఇప్పుడు మేజర్గా అడ్వాంటేజ్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే ఏఐ బిజినెస్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఒక ఏఐ ఫస్ట్ కంపెనీని వాళ్ళు లాంచ్ చేసుకొని కంప్లీట్గా ఒక 1% or 2% తోని దే కెన్ రన్ హోల్ షో మొత్తం. ఒక కస్టమర్ దగ్గర వెతుక్కోవాలి, కస్టమర్ ఎలా ఉంటాడు, కస్టమర్కి యాడ్ రన్ చేయడము, కస్టమర్ వచ్చాడు సేల్ చేసుకోవడము, సేల్ తర్వాత ఆన్బోర్డింగ్ చేసుకోవడం, తర్వాత సపోర్ట్ ఇవ్వడము, ఆ ప్రోడక్ట్ కూడా ఏం చేయాలి అని కూడా ఏఐని అడగవచ్చు. ఏఐని నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉంది, నేను వనస్థలిపురంలో ఉంటాను లేదంటే ఇక్కడ ఉంటాను, నేను ఏం చేస్తే బాగుంటుంది అదే నేర్పిస్తుంది. స్కిల్ కావాలి, స్కిల్ నేర్పిస్తుంది. స్కిల్ ఎక్కడ నేర్చుకోవాలి, ఏ వెబ్సైట్లో నేర్చుకోవాలి నేర్పిస్తుంది. మేము కూపన్ కోడ్స్ వాడుకోవడానికి ఏఐని వాడతాం. ఈ ప్రోడక్ట్కి కూపన్ కోడ్స్ ఎక్కడ ఉన్నాయా, ఇలా కూడా స్టూడెంట్స్ చాలా మంది డిఫరెంట్ యూస్ కేసెస్. కొంతమంది అసైన్మెంట్స్కే వాడతారు, కొంతమంది అసైన్మెంట్స్ చేసేయడానికి కూడా వాడతారు. హ్యాండ్ రైటింగ్ కూడా మనం ఏతో రాపిచ్చేయచ్చు. అలాంటి టూల్స్ కూడా వచ్చాయి మార్కెట్లోకి. మన హ్యాండ్ రైటింగ్ జస్ట్ ఒక 1 line 2 lines రాస్తాము, ఆటోమేటిక్గా ఏ ఫాంట్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మనం టైప్ చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా చేసేస్తుంది. వాయిస్ అర్థం చేసుకుంటుంది, వాయిస్ ట్రాన్స్లేట్ చేసేస్తుంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చూడండి, ఇప్పుడు మనకి ఫిష్ ఆడియో అని ఒకటి ఉంది. మహేష్ బాబు లాగా సాంగ్ కావాలన్నా, మహేష్ బాబు గారు మాట్లాడినట్టు కావాలన్నా కూడా ఇచ్చేస్తుంది. మహేష్ బాబు గారు ఫోన్ చేసి మాట్లాడితే నార్మల్గా కొంతమంది ఈ సైబర్ స్కామ్స్లో మనం మాట్లాడినప్పుడు లక్కీ డిప్ అని, లేదంటే మీరు గెలుచుకున్నారు, లేదంటే మీరు కౌన్ బరేడ్గా కరోడ్పతిలో మీకు ఆపర్చునిటీ వచ్చింది, నేను షారుఖ్ ఖాన్ని మాట్లాడుతున్నాను, లేదంటే అమితాబ్ బచ్చన్ మాట్లాడుతున్నాను, లేదంటే ఎన్టీఆర్ మాట్లాడుతాను, మీరు వచ్చేయండి, మీరు రావడానికి మీరు సెలెక్ట్ అయ్యారు కదా, మీరు సెలెక్ట్ అయినాక మీరు ఒక 10 lakh rupees కట్టాలి డిపాజిట్ అమౌంట్, అయ్యో నిజంగానే కట్టాలేమో అని చెప్పేసి ఆటోమేటిక్ కట్టేస్తారు. ఇలాంటి క్రైమ్స్ ఎన్ని జరుగుతాయనంటే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ ఇక్కడ ఓన్లీ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఏంటంటే ఈ క్రైమ్ జరిగిన తర్వాత కూడా ఏం జరుగుతుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, ఒక లోన్ యాప్స్ క్రైమ్ తీసుకుందాం. చాలామంది యూత్ ఇమీడియట్గా పాకెట్ మనీ కోసమో మా ఫాదర్ ఇవ్వలేడు, మదర్ ఇవ్వలేదు అని చెప్పి ఏదో ఒక యాప్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకుంటే లేదంటే ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పారు అని చెప్పి రిఫర్ చేస్తూ డౌన్లోడ్ చేసుకుంటారు. యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ అన్ని యాక్సెప్ట్ అని అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తాం. ఒక లోన్ యాప్కి మన కాంటాక్ట్ డీటెయిల్స్ అని పర్మిషన్ ఏమవసరం ఉంది?
మనం ఏం చేస్తాం, ఇచ్చేస్తాం. లోన్ యాప్కి మన కెమెరాతో పర్మిషన్ ఏం అవసరం ఉంది, లొకేషన్తో పర్మిషన్ ఆలోచించాం, ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత వాడి దగ్గర డేటా మొత్తం ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాడు, టేస్ట్ చూపించడానికి అలవాటు చేస్తాడు, ఇస్తాడు, మళ్ళీ కట్టించుకుంటాడు, ఇస్తాడు. కొంతమంది తీసుకున్న దానికన్నా 6-7 టైమ్స్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కట్టిన తర్వాత ఏంటంటే మీరు కట్టకపోతే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కామ్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే మీ ఫోటోస్ యాక్స్ ఉన్నాయి, మీ గ్యాలరీ యాక్స్ ఉన్నాయి, దాన్ని మార్ఫింగ్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపిస్తా, మీ ఫ్రెండ్స్ నెంబర్ నా దగ్గర ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళ డెమో కూడా పంపించేస్తారు కూడా. అలా అక్కడ క్రైమ్ స్టార్ట్ అవుతుంది. అలా మన క్రైమ్ స్టార్ట్ అయినప్పుడు ఈ యాప్ ఇట్లాంటి సైబర్ క్రైమ్స్లో ఈ యాప్స్ వాళ్ళు తయారు చేయడానికి నిమిషాలు చాలు. ఇప్పుడు ఏఐతోనే టూల్ తయారు చేయడానికి నిమిషం చాలు, ఒక స్పిన్ ఏదో ఒక టూల్ చేయడానికి నిమిషాలు చాలు. వాళ్ళే యాప్స్ తయారు చేసి వాళ్ళు చేసిన తర్వాత డబ్బులు మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే మ్యూల్ అకౌంట్స్ అని ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా సజ్జనార్ గారు కూడా మీరు చూసారు, కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ రెంట్కి ఇచ్చారు అని చెప్పి విన్నారు, కొన్ని క్రోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ తారక్ గారి దగ్గర నుంచి నిఖిల్కి డబ్బులు రావాలి అని అంటే మధ్యలో ఒక 50 అకౌంట్లు మారి డబ్బులు నాకు వస్తాయి. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఏంటంటే ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అక్కడ నుంచి మనది ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళిపోతుంది, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళిపోతుంది, సౌత్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ 45 అకౌంట్స్ దాటి నిఖిల్కి వచ్చినాక నిఖిల్ ఏం చేస్తాడు అని అంటే ఆ అమౌంట్ని క్రిప్టోగా మార్చేసి ఎక్కడికో పంపించేస్తాడు. ఇది జస్ట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 అవర్లో జరిగిపోతుంది. డబ్బులు మాయమైపోవడం 1 అవర్లో జరిగిపోతుంది. ఈవెన్ మనం కంట్రోల్ ఇచ్చినప్పుడు బ్యాంక్ కంట్రోల్ అయిపోతుంది. నాకు ఆండ్రాయిడ్ హ్యాకింగ్ వచ్చు, నార్మల్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి. నీ యాప్, నీ ఫోన్ నాకు ఒక 2 minutes ఇచ్చేస్తే నీ పర్మిషన్ లేకుండా, నీకు తెలియకుండా నీ వాట్సాప్ మెసేజ్ చూడగలుగుతా, నీ కెమెరా ఆఫ్ చేసే ఉంటుంది, నీ కెమెరాను ఆన్ చేసి చూడగలుగుతా. ఆండ్రాయిడ్ని కంప్లీట్గా మనం హ్యాక్ చేయొచ్చు. వాయిస్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి, మనం చాలాసార్లు కూడా వింటూనే ఉంటాం. ఏంటి ఇప్పుడు మనం దేని గురించైనా మాట్లాడుకుంటే ఏఐ అర్థం చేసుకున్న తర్వాత యాడ్స్ ఇచ్చేస్తుంది. అవును, ఫేస్బుక్లో అక్కడ కూడా ఏఐ వాడతారు. అవును, ఎందుకు నీకు అదే సెట్ ఆఫ్ వస్తుందంటే ఏఐ. సో ఇప్పుడు చూస్తే సైబర్ క్రైమ్ ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా మొత్తం వెళ్ళిపోయిన తర్వాత సైబర్ క్రైమ్ రికవరీ రేట్ ఈస్ వెరీ మచ్ లెస్ ఫినాన్షియల్ దాంట్లో, ఎందుకంటే ఎక్కడెక్కడికో మారిపోతాయి. అండ్ టాప్ ప్రియారిటీలో వాళ్ళకి ఎన్నో కేసులు వస్తున్నాయి, నిమిషానికి ఎన్ని కేసులు వస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని మనం ఏం చేయగలుగుతారు. ద ఓన్లీ బెస్ట్ వే ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు క్రియేట్ మోర్ అండ్ మోర్ అవేర్నెస్. ఇలాంటివి జరుగుతున్నాయి. క్రైమ్స్లో మీకు ఎన్ని రకాలు తెలుసు, ఒక 20-30 తెలుసు ఉంటాయి అంతే. కానీ మార్కెట్లో ఏం లేదన్నా ఒక 400-500 క్రైమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరగవచ్చు. ఒకరు ఫిషింగ్ అంటారు, ఇంకోరు ర్యాన్సమ్ మాల్వేర్ అంటారు, ఇంకోరు యాప్ స్కామ్ అంటారు, ఇంకోరు లోన్ యాప్ అంటారు, ఇంకోరు క్రిప్టో స్కామ్ అంటారు. ఇలాంటి ఎన్నో స్కామ్స్ ఉంటాయి. మనం మేజర్గా ఏంటంటే కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్, వీళ్ళందరూ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటిది ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు ఏంటంటే అలాంటి హ్యాకింగ్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇదంతా కూడా ఏంటంటే దొంగతనం జరిగినప్పుడు కూడా ఒక ప్యాటర్న్లో చేస్తాడు. సో ఏఐ ఈజ్ వెరీ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ దట్ ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని దే కెన్ ఈజీలీ వాట్ యూ సే ఫిగర్ ఇట్ అవుట్. ఎప్పుడైనా కూడా ఇంకొకటి చాట్ జీపీటీ ఏఐ టూల్స్ వాడుతున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ 99% మాత్రమే కరెక్ట్, అది 100% కరెక్ట్ కాదు. వాళ్ళే డిస్క్లైమర్ ఇస్తారు. మనం ఎప్పుడైనా డబుల్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ డీప్ ఫేక్ కూడా వచ్చినప్పుడు అమెజాన్ వాళ్ళు 100 iPhones ఇస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇస్తే వాళ్ళ వెబ్సైట్లో పెడతారు కదా, వాళ్ళ వెబ్సైట్లో పెట్టకుండా నార్మల్గా ఇస్తున్నారు అంటే దేర్ ఇస్ సంథింగ్. వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళు చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఎట్లుంటాయి అన్న, ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. అమెజాన్ వాళ్ళు 100 iPhones ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి మనం ఏం చేస్తామంటే అది amazon.com అని ఉంటుంది, amazon.edu. ఏదో సంథింగ్ ఏదో వెబ్సైట్ ఉంటుంది. మనం దాని మీద క్లిక్ చేసేస్తాం. క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయిపోయి నీ ఫోన్లో 10,000 కాంటాక్ట్స్ ఉంటే 10,000 గ్రూప్లలో వెళ్ళిపోతాయి. అమెజాన్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పేసి ఒక క్లిక్లో అందరికి వెళ్ళిపోయింది. తారకన్న పంపించిండి, అది ఒరిజినల్ ఏమో మీడియాలో పనిచేస్తున్నాను, నేను ఓపెన్ చేస్తాను, నా ఫోన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అలా ఇది ఒక వైరస్ లాగా మొత్తం వెళ్ళిపోయి అంత మిస్లీడ్ అయిపోతుంది. ఒక క్లిక్ చూడకుండా మనం ఏం చేయాలి, రాత్రి ఎప్పుడో 12కి 1 దాకా ఫోన్లు వాడుతూ అన్నీ చేస్తూ అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. షార్ట్స్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసేసాం అనుకోండి అయిపోయింది. టెక్నాలజీ మారుతున్నప్పుడు వైరస్ అయినా టైం తీసుకుంటామో, ఇది అంతగా టైం తీసుకునేది కూడా వైరల్ అనేది టైం తీసుకుంటుంది. వెరీ మచ్ అంటే వెరీ మచ్ డేంజరస్, నీడ్ ఆఫ్ ద హవర్ అయిపోయింది. ఫ్యూచర్లో దీని స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఏఐ ఎంఎల్తో పాటు సైబర్ సెక్యూరిటీ కూడా నేర్చుకుంటే బాగా బెటర్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, యూపీఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు చాట్ జీపీటీలో. 15 days బ్యాక్ అది స్టార్ట్ అయింది. ఏజెంట్కి ఏఐ చాట్ జీపీటీలో వచ్చేసింది, ఏజెంట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. యూపీఐ ఇంటిగ్రేట్ చేస్తే మా అమ్మ నాకు ఈ సామాన్లు తెమ్మన్నది అని చెప్పి చాట్ జీపీటీకి వాయిస్ ఇస్తాం అంతే. ఆటోమేటిక్గా చాట్ జీపీటీ బిగ్ బాస్కెట్ నుంచి వెనకాలకి వెళ్ళి ఆర్డర్ చేసేసుకొని నీకు ఈ టైంకి వస్తుంది, పేమెంట్ అప్రూవ్ చేయని అడుగుతుంది అంతే. అప్రూవ్ చేయమని అడిగితే మనం ఏం చేస్తాం, ఆ అప్రూవ్డ్ ఫేస్ చూపిస్తాం, లేదంటే యూపీఐ పిన్ కొట్టేస్తాం, అయిపోతుంది.
అయిపోయినప్పుడు ఒక దిక్కు సింప్లిఫై అవుతుంది, జర్నీ సింప్లిఫై అవుతుంది, ఇంకో దిక్కు ఏంటంటే సైబర్ క్రైమ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒక వేరే వాళ్ళకి నిమిషం ఫోన్ ఇచ్చామంటే అయిపోయినట్టు. ఐడెంటిటీ థెఫ్ట్ జరగవచ్చు, ఫోటోస్ జరగవచ్చు, వాట్సాప్ జరగవచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ జరగవచ్చు. ఓన్లీ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే రకరకాల సైబర్ క్రైమ్స్ జరుగుతాయి. కానీ ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది అని చెప్పి మర్చిపోకుండా ఉండడం ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ప్యానిక్ అయిపోతారు. ఆ ప్యానిక్నెస్తోని ఇమోషనల్గా యాక్ట్ చేస్తారు. సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఇమోషనల్గా ఒక ప్యానిక్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయి అయ్యో ఏమైపోతుందేమో ఇమీడియట్గా ఇలా జరిగిపోతుందేమో అనే స్టైల్లో వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. దే క్రియేట్ దట్ థింగ్. సో అక్కడ నుంచి లాట్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి. నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే ఇన్ కేస్ వాళ్ళ డీప్ ఫేక్ వీడియో వచ్చినా వాళ్ళు పంపిస్తా అన్నా ఏం చేస్తా కూడా మనం రెస్పాండ్ కాకుండా ఉండడము. ఇంకొక చిన్న ట్రిక్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీ డీప్ ఫేక్ వీడియో చేసి మీకు పంపించారు మీ ఫ్రెండ్స్ అందరికి పంపిస్తాను అది అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు. నేను మొన్న ఒక లేడీకి కూడా ఇలానే జరిగితే నేను ఏం చెప్పానంటే నా ఫోన్ హ్యాక్ అయింది, ఆ హ్యాకర్ చెప్పకముందు మీరే అందరు చెప్పండి నా ఫోన్ హ్యాక్ అయింది, నా ఫోన్లో నుంచి వచ్చిన వీడియో మీరు ఓపెన్ చేస్తే మీ ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది, జాగ్రత్త. మీరే ఫస్ట్ చెప్పేసేయండి. మీరే ఫస్ట్ చెప్పేస్తే ఆ చిన్న స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఎంత లిటరలీ అంటే షీ వాస్ క్రయింగ్, షీ ఈజ్ రెడీ టు మేక్ సూసైడ్. నా రెప్యుటేషన్ ఇది అయిపోయింది అది అయిపోయింది అట్లా ఇట్లా అనుకుంటారు. కానీ ఒకసారి ఆలోచిస్తే మార్కెట్లో మనమేం హాట్ టాపిక్ కాదు, మనమేం సెలబ్రిటీ కాదు, సెలబ్రిటీస్ పైన కూడా అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా అది ఒరిజినల్ కాదా అని అందరు తెలిసిపోయింది, అవగాహన వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారా అని చెప్పేసి మనం ప్యానిక్ అయిపోవడం అనేది రాంగ్ థింగ్. మెంటల్గా స్టేబుల్ ఉండడం ఇంపార్టెంట్. దీనికి ఏంటంటే ఇక్కడ స్టేక్ హోల్డర్ గవర్నమెంట్తో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్తో పాటు సైకాలజిస్టులు ఎవరైతే ఉంటారో మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైకాలజికల్గా మెంటల్ హెల్త్ హ్యాస్ బికమింగ్ సో మచ్ నౌ డేస్. యావరేజ్గా ఒక పర్సన్ ఈ స్పెండింగ్ 6 hours 40 minutes ఆన్ ఏ స్మార్ట్ ఫోన్ ఎవ్రీ డేలో ఉన్న దాంట్లో. ఇంకా కొంతమంది అయితే కాలేజ్ అయిపోయిన వాళ్ళు అయితే 8 hours 9 hours కూడా వాడతారు యావరేజ్గా. అండ్ సోషల్ మీడియాలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియాలో. నేను జనరల్గా ఏం చెప్తుంటా అంటే అందరూ సోషల్ సర్వీస్ చేస్తున్నారు అని చెప్తా. అంటే మన టైంని డొనేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారక్ గారు ఈజ్ క్రియేటింగ్ మోర్ కంటెంట్, లాట్ ఆఫ్ ఫాలోవర్స్ ఆర్ సపోర్టింగ్. తారక్ ఈజ్ బికమింగ్ రిచ్, ఈజ్ బికమింగ్ ఫాలోవర్స్ ఇస్తున్నారు, ఫాలోవర్స్ పెరుగుతున్నారు, ఈజ్ మేకింగ్ మనీ, ఆల్ దీస్ థింగ్స్. ఎవరైతే టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో, టైం స్పెండ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తున్నారు, క్రియేట్ చేయట్లేదు. ఈ ప్లాట్ఫామ్స్లో ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అంత టైం వేస్ట్ అయిపోయి అల్గోరిథమ్స్ అక్కడ కూడా ఏం చేస్తాయంటే మీకు మ్యూజిక్ రిలేటెడ్ వీడియోలు చూపిస్తూ టైం స్పెండ్ చేస్తూ మధ్యలో యాడ్స్ వస్తే వాళ్ళకి అట్లా డబ్బులు వస్తాయి. సో ఇక్కడ ఏమైపోతుంది, మనము ఒక లెథార్జిక్ స్టేజ్లోకి లేజీ వెళ్ళిపోతున్నాం, ఫ్యాటిక్లోకి వెళ్ళిపోతున్నాం. నేను దీనికి అని చెప్పి మైండ్ని ట్యూన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాము. అండ్ ఈజ్ డూయింగ్ గుడ్ థింగే. ఆయన టైం ఇచ్చి వేరే వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నట్టు చేస్తున్నాడు. ప్రాపర్గా అతని టైంకి ఆయన వాల్యూ ఇచ్చుకున్నప్పుడు, సోషల్ మీడియాని రైట్ వేగా యూజ్ చేసుకున్నప్పుడు హీ విల్ గ్రో అండ్ షైన్ బ్రైట్ ఇన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ చూస్తారు. చాలామంది కష్టపడి చదివిన వాళ్ళు నేను యూట్యూబ్లో నుంచి నేర్చుకొని 14th ర్యాంక్ వచ్చింది 15th ర్యాంక్ వచ్చింది అని చెప్పి మనం స్టోరీస్ ఉన్నాం. వాళ్ళు రైట్ వేగా వాడుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, నువ్వు రైట్ వే వాడుకుంటావా రాంగ్ వే వాడుకుంటా మన చేతిలో ఉంటుంది. చేతిలో చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నార్మల్గా చాట్ జీపీటీ యూజ్ చేసుకొని హౌ టు మేక్ మనీ అని కొట్టండి. టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వీడియోస్ ఎవరెవరు ఎక్కడెక్కడ వాడుతున్నారు. బిజినెస్ ప్రపోజల్స్కి వాడుతున్నారు, సాఫ్ట్వేర్ రాయడానికి వాడుతున్నారు, కాంప్లెక్స్ థింగ్ని సాల్వ్ చేయడానికి వాడుతున్నారు. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక ప్రాబ్లమ్కి మన హ్యూమన్ మైండ్ సెట్ మహా అంటే 10 waysగా ఆలోచిస్తుంది. అదే మెషిన్ ఒక 200 ఐడియాస్ ఇస్తుంది. ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అప్రోచ్ ఉన్నాయి మొత్తం ఇస్తుంది. క్రియేటివ్గా ఆలోచిస్తుంది, రీజనింగ్ చెప్తుంది, లాజికల్ థింకింగ్ చేస్తుంది, ఫాస్ట్ డిసిషన్ మేకింగ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లో వాడుతున్నారు, డిఫరెంట్ ప్లేస్లో వాడి దే ఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ మనీ. మనం ఏం చేస్తున్నాం, మనం నార్మల్గా యూస్ చేస్తున్నాం, అది ఎలా వాడాలో తెలియకుండా నార్మల్గా వచ్చిందా న్యూస్ వచ్చింది చదువుతున్నాం చేస్తున్నాం. కానీ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద హవర్, ఇంపార్టెంట్ అర్జెంట్ నోట్ ఏంటి అని అంటే ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు లైఫ్లో యూస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు 3rd class వానికి చాట్ జీపీటీ LLM ఇవన్నీ ఎందుకనంటే అక్కడ ఫండమెంటల్స్ నేర్పించి వాళ్ళ ఐడియా బియాండ్ థింకింగ్. ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్తా అంటే ఎప్పుడైతే మన కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న దాంట్లో చాలామంది అది మిస్ అయిపోతున్నారు. చెప్పింది అదే చేస్తున్నాను అనుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలిపినప్పుడు ఇట్ విల్ బికమ్ సూపర్ ఇంటెలిజెంట్. ఎంత ఏమైనా కూడా మెషిన్ ఆపరేట్ చేయడానికి కూడా ఒక మనిషి కావాలి, కానీ తక్కువ మంది అవసరం ఉంటుంది. అండ్ జాబ్స్ పోతున్న తరుణంలో కూడా ఏంటి అంటే ఇప్పుడు ఉన్న సర్వీస్లో చేస్తున్న జాబ్స్ పోతున్నాయి, కానీ ఫ్యూచర్లో వేరే జాబ్స్ వస్తాయి. ఒక కంప్యూటర్ వచ్చినప్పుడు ఎటువంటి జాబ్స్ క్రియేట్ అయ్యాయో సేమ్గా ఏంటంటే వాళ్ళు చేసే పద్ధతి మారుతుంది.
జాబ్స్ ఉంటాయి. బట్ ప్రిపేర్ ఫర్ దట్. యా, దే షుడ్ 100% ప్రిపేర్ ఫర్ దట్. కానీ ఈ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 1 కోటి మంది తీసేస్తే హార్డ్లీ జాబ్స్ క్రియేట్ చేసిన దాంట్లో ఒక 50,000 1 lakh జాబ్స్ క్రియేట్ అయి ఉంటాయి. కానీ బిజినెస్ వాళ్ళకి ఏంటంటే కొత్తగా చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అంటే మీతో మాట్లాడుతూ ఉంటే కనుక ఏఐ గురించి 1-2 గంటలు కాదు, మొత్తం 24 గంటలు మాట్లాడుతున్నాం. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు నాకు అంటే ఈ పాడ్కాస్ట్ నేను అనుకున్నది కూడా అదే. ఇప్పుడు ఏఐ అనే దాని మీద చాలామంది ఏఐ అంటున్నారు, కానీ అదంటే ఏంటో తెలియదు, దానివల్ల లాభాలు తెలియదు, దానివల్ల ఒకవేళ నష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇది అనేది కూడా తెలియదు. బట్ A to Z మొత్తం కవర్ చేసాం మనం. బట్ బేసిక్గా ఏంటంటే ఫండమెంటల్స్ కాబట్టి ఇంకా అంటే ఇంకా దీంట్లో డీప్గా వెళ్తే ఏంటంటే డీప్ డైవ్ ఇన్ చేస్తే ఏంటంటే ఒక్కొక్క టాపిక్ మీద 1 గంట 2 గంటలు మాట్లాడినా కూడా తక్కువే. వెరీ ట్రూ. నేను ఒక చిన్న పాయింట్ లాస్ట్గా ఏం చెప్తా అంటే, ఇప్పుడు మార్కెట్లో నేను చెప్పినట్టు 40,000 AI టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక ప్యాషన్ చూస్ చేసుకొని, ప్రతి ఒక్కరికి స్కిల్ అయితే ఉంటుంది. స్కిల్ ఉన్నప్పుడు వాళ్ళ లెర్నింగ్ మోడ్లో ఏదైతే స్కిల్ ఉందో దాన్ని యూస్ చేసుకొని హౌ దే క్యాన్ మానిటైజ్ దేర్ స్కిల్. ప్రాపర్గా ఏంటంటే ఇంతకుముందు నేను సాంగ్స్ చెప్పాను, ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దానికి ఏఐని ఎక్కడెక్కడ వాడగలుగుతారు, దానికి ప్రాపర్ రెలవెంట్ AI టూల్ ఏముంది, అండ్ లాంగ్వేజ్ కూడా బ్యారియర్ కాదు. ఇప్పుడు నేను తెలుగులో నేర్పిస్తున్నాను, చాలా మంది హిందీలో, ఇంగ్లీష్లో, యూట్యూబ్లో నేర్పిస్తున్నారు. లేదు అంటే ఏఐని అడిగినా కూడా ఏ బెస్ట్ రిసోర్స్ ఏముంది అని చెప్పి సజెస్ట్ చేస్తుంది. ఆ సజెస్ట్ చేసిన తర్వాత ఆ లెర్నింగ్ థింగ్ని కూడా వాళ్ళు పెట్టేసుకొని చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఎక్కడెక్కడ ఆటోమేట్ చేయొచ్చు, వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేయొచ్చు అనే అప్స్కిల్లింగ్ కెరియర్ గైడ్ కూడా మనకి ChatGPT ఇచ్చేస్తుంది. అంతా అడ్వాన్స్ ఏమైపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం అడుగుతాను, జనరల్గా మనం కోట్లు సంపాదించాలి, కోటీశ్వర్లు అది అని అంటారు. ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోతే చేయలేము. సో ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, నేను 1 yearలో ఏ స్కిల్ పైన ఇన్వెస్ట్ చేస్తే నాకు 1 కోటి రూపాయలు వస్తాయో ప్రాపర్ గైడెన్స్తోని ప్లాన్తో సహా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, నువ్వు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా, నువ్వు ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ స్కిల్ ఎక్కడ నేర్చుకోవాలి, ఏ స్కిల్ ఎలా నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఏ నేర్చుకున్న తర్వాత జాబ్ ఎట్లా ప్రిపేర్ కావాలి, జాబ్ ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారు. మేము క్వశ్చన్ పేపర్ ప్రిడిక్షన్కి కూడా వీఆర్ యూజింగ్ ChatGPT. ఓకే, లాస్ట్ 10 years యూజ్ చేసుకొని ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏం రాబోతుంది ఇస్తుంది. డేటా అనాలిసిస్ మొత్తం మనం చూస్తే మాక్ ఇంటర్వ్యూ పేపర్లో చదువుకో అని చెప్తారు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఆ ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్ ఏమైనా నాకు ముందే చెప్పాలంటే ముందే చెప్పేస్తుంది. చెప్పినప్పుడు నేను స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా వెళ్తాను. ఆ జాబ్ అయిపోయింది, జాబ్ అయిపోయిన తర్వాత నాకు హైక్ రావట్లేదు, హైక్ రావాలంటే నేను ఏమేమి నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా అప్డేట్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్. అండ్ విత్ ఆల్ ది ఫ్రీ యాక్సెస్ టు AI టూల్స్, ఆల్ దో స్టఫ్, జెమినీ కానీ ChatGPT కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ ఏంటంటే ప్రాపర్గా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దాన్ని రైట్ వేగా యూస్ చేసుకొని రైట్ టైంలో వాళ్ళు డిసిషన్ మేకింగ్ చేసుకొని ఫాస్ట్గా యాక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ లెర్నింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ డూయింగ్, విచ్ ఐ ఫీల్ అప్లయింగ్ ఇన్ లైఫ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళు యాక్షన్లోకి తీసుకొని పెడితే మాత్రం దే విల్ లిటరలీ డూ మిరాకిల్స్. కొన్ని ఒక 5-6 ways చెప్తాను నార్మల్గా. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ హౌ దే కెన్ మేక్ మనీ, దే కెన్ క్రియేట్ డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు ఫ్రీలాన్సింగ్గా, వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, స్టోరీ బుక్స్ క్రియేట్ చేయొచ్చు. గూగుల్ వాళ్ళ స్టోరీ బుక్స్ అనే ఆప్షన్ ఉంది, స్టోరీ బుక్స్ క్రియేట్ చేయొచ్చు. అసైన్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎవర్ గ్రీన్. డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి అంటే లాట్ ఆఫ్ సోషల్ మీడియా క్రియేషన్ కావాలి, కాంటెంట్ క్రియేషన్ కావాలి. ఏ అవతార్స్ వచ్చినాయి, ఏ అవతార్తో వీడియో చేయొచ్చు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ తయారు చేసుకోవచ్చు. యూ నీ నాట్ షో యువర్ ఫేస్ ఎవ్రీథింగ్. మనం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని ఏ ఇన్ఫ్లుయెన్సర్ క్రియేట్ చేయొచ్చు, ఏ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషనల్ వీడియోలు చేయొచ్చు. ఇలాంటి ఎందుకంటే ఎంత ఎక్కువ టెక్నాలజీ వచ్చినా కూడా మార్కెటింగ్ సేల్స్ ఇస్ ఇంపార్టెంట్. వీళ్ళు ఫ్రీలాన్సింగ్ చేస్తూనే దే కెన్ మేక్ మనీ. ఆపర్చునిటీస్ తెచ్చుకోవడానికి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడానికి AI ఈజ్ లిటరలీ డూయింగ్ మిరాకిల్స్ ఇన్ లైఫ్. కానీ ఫ్యూచర్లో ఎంత ఫాస్ట్గా అంటే మనం చూస్తున్న టైంలో చాలా జాబ్స్ వెళ్ళిపోతున్నాయి, చాలా థింగ్స్ జరుగుతున్నాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు యాక్ట్ చేయడం ఇంపార్టెంట్. చూడడమే కాదు, ఈ వీడియో చూసిన తర్వాత కూడా వాళ్ళు నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం వెరీ ఫాస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళు 1 weekలో 10 daysలో మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది, కొత్త టూల్ వస్తుంది. అందుకే ఈ కంపెనీస్ కూడా ఏంటి అంటే, నేను నిన్న కూడా మీకు NTVలో AI దెబ్బ అని చెప్పి ఒక ఫుల్ వీడియో ఇచ్చారు. కంపెనీస్ ఏంటి అంటే వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు ఎవరు కావాలి ఏంటి అని. చాలా ఫికిల్ ఉంది మార్కెట్. ఈ ఫికిల్ ఉన్న దానిలో ఎంత తొందర వెళ్తే అంత తొందర అప్స్కిల్ చేసుకొని అండ్ చుట్టుపక్కల చిన్న ప్రాబ్లం అయినా వాళ్ళు సాల్వ్ చేసుకొని వాళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ క్రియేట్ చేసినా దే క్యాన్ డూ మిరాకిల్స్. ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి మోర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి రాదర్ దాన్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అంత ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు AI అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్తున్నారు యాక్చువల్గా. బట్ కాకపోతే ఏంటంటే AI అనేది అంటే
కొన్నిట్లకి వాడుతున్నాము. బట్ కాకపోతే ఏంటంటే దీన్ని యూజ్ చేసి మనీ క్రియేట్ చేయడం, వెల్త్ క్రియేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. కరెక్ట్. సో మరి మీరు కొత్తగా చాలా ఉన్నాయి ఇప్పుడు కోడింగ్ కోర్సెస్ 2 ఇయర్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ ఇలా కోర్సెస్ ఉన్నాయి కదా. సో మీ స్పెషాలిటీ ఏంటి? మీరు దేని మీద ట్రైన్ చేస్తారు? సో బేసిక్గా మేము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము, డిజిప్రెనర్ ఏఐ అని చెప్పి, డిజిటల్ ఆంటర్ప్రినర్స్ యూజింగ్ ఏఐ అని చెప్పేసి. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే తెలుగులో నేర్పిస్తున్నాం. చాలా మంది ఏఐ కానీ కోడింగ్ అంటే ఏమనుకుంటారు, ఇంగ్లీష్లో అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హౌస్ వైఫ్ ఒక 6-7 ఇయర్స్ తర్వాత కెరియర్ రీస్టార్ట్ చేసి తను షీ వాజ్ ఏబుల్ టు మేక్ మనీ జస్ట్ బై యూజింగ్ వన్ టూల్, సాంగ్స్ తయారు చేస్తూ. ఇలా మేము ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము వేర్ వి టీచ్ ఏఐ టూల్స్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 100 టూల్స్ వాళ్ళు ఇన్స్టెంట్గా అది నేర్చుకొని హౌ దే కెన్ మేక్ మనీ. ఇప్పుడు క్యాన్వా ఉంది, డిఫరెంట్ డిజైన్ టూల్స్ ఉన్నాయి, మిడ్ జర్నీ ఉంది, చాట్ జీపీటీ ఉంది. దాంతో వాళ్ళు ఇంట్లో కూర్చొని డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే విషయం పైన నేర్పిస్తూ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లాస్ట్ 3-4 మంత్స్లో మనం ఒక 8,000 పీపుల్ కమ్యూనిటీ అయింది. ఇప్పుడు ఒక 1,200 పీపుల్ ప్రాపర్గా నేర్చుకొని సర్టిఫై అయ్యి అందులో నుంచి 400-500 పీపుల్ దాకా దే ఆర్ మేకింగ్ మనీ. అదర్ పీపుల్ దే హ్యావ్ స్టార్టెడ్ యూటిలైజింగ్ ఏఐ టు ఇంప్రూవ్ దర్ సేల్స్, బిజినెస్ గ్రోత్, ఆల్ దో స్టఫ్ అన్నీ కూడా చేస్తున్నారు. మా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఒక 6 మంత్స్లో బై ఏప్రిల్ వీ హ్యావ్ ఎయిమ్డ్ టు ట్రైన్ మినిమమ్ 1 lakh పీపుల్ ఆన్ ఏఐ ఇన్ తెలుగు లాంగ్వేజ్. అంటే ఏమైపోతుందంటే నాకు ఇంగ్లీష్ బాగానే మాట్లాడవచ్చు, కానీ తెలుగులో చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇమోషనల్ కనెక్ట్ అవుతాము, ప్లస్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ చాలామంది అసలు ఇప్పుడు వాళ్ళకి స్కిల్ లేదు అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఏఐకి ఉన్న స్కిల్ని మనం యూజ్ చేసుకుంటే చాలు, మేనేజరల్ స్కిల్ చాలు మనకి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను, తారక్ గారు ఎటువంటి వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఏమేమి ఆన్సర్ చేయాలని చెప్పి ముందే ప్రిపేర్ అయ్యి నేను ఏఐని వాడుకొని వచ్చి ఆన్సర్ చేయొచ్చు. లేదంటే ఏదైనా టాపిక్ మీరు అడిగారు, నాకు తెలియదు అనుకుందాం, ఏదో ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగారు, తెలియదు, నేను ఏఐ హెల్ప్ తీసుకోవచ్చు. సో అలా వాళ్ళు నిజ జీవితంలో ఏంటంటే ఏఐని మల్టిపుల్ టూల్స్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లమ్కి ఏ సొల్యూషన్ ఉంది అని చెప్పి వాళ్ళకి అవగాహన ఉంటే దాన్ని ప్లగ్ అండ్ ప్లే చేశారు అనుకోండి, దే కెన్ మేక్ మనీ. బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కనెక్టింగ్ ద డాట్స్. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ సొల్యూషన్ ఉంది, ఈ సొల్యూషన్ నేను అప్లై చేస్తాను. డిమాండ్ అండ్ సప్లై కూడా సేమ్. సో అలా డిమాండ్ ఆల్రెడీ ఉంది మార్కెట్లో, దానికి సప్లై ఇవ్వాలి మనం. దానికి సప్లై యూజింగ్ ఏఐ టూల్ చేసినప్పుడు ఒక డిజైనర్ ఒక డే మొత్తంలో ఒక 100 డిజైన్ చేసే ఒక 10 డిజైన్ చేస్తారు, అదే ఏఐ యూజ్ చేసుకొని హీ కెన్ మేక్ 100 డిజైన్స్. సో అలా మనము స్కిల్స్ నేర్పిస్తున్నాము. ఒక 10 week ప్రోగ్రామ్స్ లాగా చేసాము. ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఇట్. తెలుగు ఏఐ బూట్ క్యాంప్ అని చెప్పి వాళ్ళు గూగుల్ చేసినా కూడా మన డీటెయిల్స్ వస్తాయి. ఇన్ ఏ వే దట్ ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్గా వాళ్ళు నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ సూన్ వీఆర్ మేకింగ్ సో మెనీ కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందరికి ఇద్దాము అని చెప్పి, తెలుగులో వాళ్ళు ఎలా వాడాలి అని చెప్పి వీఆర్ డూయింగ్ ఇట్. ఈ ఇన్స్పిరేషన్ ఏంటంటే చాట్ జీపీటీ వాళ్ళు చాట్ జీపీటీ అకాడమీ అని లాంచ్ చేశారు, కానీ అందులో ఓన్లీ హిందీలో ఇంగ్లీష్లోనే చాట్ జీపీటీ ఎలా వాడాలని చెప్పి రికార్డ్ చేసి పెట్టారు. దాన్ని మేము రీక్రియేట్ చేసి ఆ కంటెంట్ని సోర్స్గా తీసుకొని దాన్ని తెలుగు లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మన వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా వీఆర్ మేకింగ్ కాంటెంట్ ఆన్ ఇట్. చాలా యంగ్స్టర్స్తో యంగ్ పీపుల్ టీమ్ ఉంది మాకు, ఒక 12 people వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇనిషియేటివ్ నౌ, డిజిప్రెనర్ ఏఐ అని చెప్పి. ఇలా చేద్దాము, ఇంకా కొన్ని కొత్త ప్రోడక్ట్స్ కూడా చేద్దాము అని చెప్పి వీఆర్ ఆల్సో టీచింగ్ ఏజెంటిక్ ఏఐ, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము. ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్. ఇప్పటికే అంటే ఏఐ ఎవాల్వింగ్ టెక్నాలజీ ఆఫ్ ఏఐ గురించి చాలా విషయాలు చెప్పొచ్చారు. సో ఇవన్నీ కూడా పీపుల్కి, చాలామందికి అవసరం ఎవరైతే ఉందో ఏఐ గురించి ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారు అనమాట. సో ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనేవి కూడా కనపడుతున్నాయి అనమాట. కరెక్ట్, వెరీ ట్రూ. ఎస్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫో కూడా అనమాట యాక్చువల్గా. ఎస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.